డిస్కస్ చేద్దాం. మనం అందరం కలిసి మాట్లాడుదాం. అలాగే చాలా మందికి ఉన్న సందేహాల గురించి మాట్లాడదాం. అగ్రికల్చర్ చేయడం వల్ల టీమ్ అన్నది రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది అని కొంతమంది లీడర్స్ అగ్రికల్చర్ ని అవాయిడ్ చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను, డియర్ లీడర్స్, డియర్ డిస్ట్రిబ్యూటర్స్, అగ్రికల్చర్ చేసే వాళ్ళు కూడా మన వాళ్ళే కదా. అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా ఈ బిజినెస్ టేస్ట్ చూపించాలి కదా. అగ్రికల్చర్ చేయే వాళ్ళు ఈ బిజినెస్ ని టేకప్ చేస్తే మీరు కూడా చేయలేరు. అలాంటి సక్సెస్ ని తీసుకువస్తారు ఒక అగ్రికల్చర్ ఫార్మర్, ఒక అగ్రికల్చర్ యంగ్స్టర్ కావచ్చు. ఈ బిజినెస్ ని టేకప్ చేస్తే ఈ బిజినెస్ లో డియూసిడి అయ్యే వరకు వదలరు. అలాంటి డైమండ్స్ దొరికేది మట్టిలోనే. అది ఎక్కడ ఉంది అంటే అగ్రికల్చర్ లోకి ఫీల్డ్ కి వెళ్ళి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేయడం వల్ల అక్కడ నుంచి టీమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్పించడానికి ఈ రోజు జూమ్ మీటింగ్ లో నేను ఇక్కడ రావడం జరిగింది. సో అలాగే ఫైనల్ గా చెప్పాలి అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా టీమ్ ఎలా బిల్డ్ చేయాలి అనేది దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉన్నారో ఒక్కసారి ఇంట్రెస్ట్ చేయండి. ఒకసారి అందరు కూడా కమెంట్ చేయండి, ఎస్ అని కమెంట్ చేయండి. సో అలాగే ఎందుకు అంటే అగ్రికల్చర్ ₹1,00,000 అంటే అగ్రికల్చర్ చేసి ₹1,00,000 కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు కాకుండా నా అగ్రికల్చర్ ట్రైనింగ్ ద్వారా సో కారులు కూడా కొన్నవాళ్ళు ఉన్నారు. సో అలాంటి రిజల్ట్స్ కూడా మన కంపెనీలో ప్రొడక్ట్స్ అలాంటి రిజల్ట్ ఉంది. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో నా వాయిస్ క్లారిటీ ఉంటే ఒకసారి ఎస్ అని కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, వాయిస్ క్లియర్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ కూడా ప్రతి ఒక్క పాయింట్ ని కూడా నోట్ చేసుకోండి. ప్రతి పాయింట్ కూడా మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. మీ అందరికి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణకి మన వెస్టీజ్ కంపెనీకి లైసెన్స్ పర్మిషన్ అనేది గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. సో ఇంకా ప్రతి డిఎల్సిపి ప్రతి ఒక్క మండలం జిల్లాలో కూడా పర్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంకా 20 days లోపల ప్రతి ఏరియాలో మనకి పర్మిషన్ ఉంటుంది. అందరూ కూడా ఎలాంటి భయం లేకుండా సో ధైర్యంగా వెళ్ళి మన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు. సో దానికి అవసరమైన పర్మిషన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. వన్స్ అందరికి కంగ్రాచులేషన్. సో అలాగే ట్రెడిషనల్ ఫార్మింగ్. సో ట్రెడిషనల్ ఫార్మింగ్ అంటే ఏంటి? సో ఒక 100 years బ్యాక్ మనం సాంప్రదాయంగా వ్యవసాయం చేసేవాళ్ళం. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి మోడర్న్ ఎక్విప్మెంట్స్ అంటే ట్రాక్టర్స్, మిషనరీస్ లేకుండా, ట్రాక్టర్స్ కావచ్చు, హార్వెస్టర్ కావచ్చు, పురుగు మందు, తెగులు మందు కాకుండా మనం వ్యవసాయం చేసేవాళ్ళం. సో 100 years బ్యాక్ పోతే మనం 100 years మనం జీవించే వాళ్ళము, బతికే వాళ్ళం. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే 40, 50, 30 years కి హార్ట్ అటాక్ రావడం, బీపీ, షుగర్, క్యాన్సర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. సో 100 years బ్యాక్ ఎందుకు 100 years వాళ్ళు జీవించే వాళ్ళంటే సో అక్కడ పొలం దున్నాలన్నా కూడా ఎద్దులతోనే పొలం దున్న వాళ్ళం, కలుపు తీయాలన్నా కూడా మనం చేయితోనే కలుపు తీసేవాళ్ళం. అలాగే తెగులు వచ్చినా, వ్యాధులు వచ్చినా, కొన్ని కీటకాలు తెగులు అంటే పచ్చదొమ్మ, తెల్లదొమ్మ, నల్లి, కలుపు, అలాగే తెగులు, మచ్చ తెగులు, వేరుకులు, ఎటువంటి తెగులు వచ్చినా కూడా దానికి మనం వేపనూనె, అలాగే సేంద్రియ పురుగు మందులు, సేంద్రియ తెగులు మందులు యూజ్ చేసే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాళ్ళం. అలాగే ఇంకా మనం మొక్కలకి ఎరువుగా కులిపిన పదార్థాలు మనం యూజ్ చేసేవాళ్ళం. వామపంపుల నుంచి తయారు చేసిన పదార్థాలు యూజ్ చేసేవాళ్ళం. అలాగే పశువు ఎరువు, గోట్ మాన్యూర్, పౌల్ట్రీ మాన్యూర్. సో ఇలాగా ఇటువంటి మనం కులిపిన పదార్థాలు, ఆర్గానిక్ మ్యానర్స్ ని మనం యూజ్ చేయడం వల్ల సో మట్టి ఆరోగ్యం మంచిగా ఉండేది. దాని వల్ల మొక్కకి అవసరమైన పోషకాలు అన్ని కూడా అందుబాటులో ఉండేది. సో పంట బాగా వచ్చేది, పంట దిగుబడి నాణ్యత కూడా మంచిగా వచ్చేది, మనందరి ఆరోగ్యం కూడా మంచిగా ఉండేది. బట్ ఈ రోజు చూస్తే మన మోడర్న్ ఎక్విప్మెంట్స్ కి మనం బాగా అలవాటు అయిపోతున్నాం. సో మోడర్న్ ఎక్విప్మెంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ట్రాక్టర్స్ ని మనం ఓవర్ గా యూజ్ చేస్తున్నాం, మిషనరీస్ ని మనం ఓవర్ గా యూజ్ చేస్తున్నాం, డ్రోన్స్ ని యూజ్ చేస్తున్నాం. సో అలాగే రకరకాల బ్రాండెడ్ కంపెనీస్ పెస్టిసైడ్స్, ఫంగీస్ అంటే పురుగు మందు, తెగులు మందు, వ్యాధి మందులు మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇంకా మనం యూరియా, డిఏపి, పొటాష్, రసాయనిక ఎరువులు కూడా సో అవసరమైన మించి మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ పంట దిగుబడి నాణ్యత కోసం మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో బట్ ఇక్కడ ఏంటంటే సో ఈ మోడర్న్ ఫార్మింగ్, ఈ మోడర్న్ టెక్నాలజీ వల్ల సో ఫార్మర్స్ కి, రైతులకి పెట్టుబడి అనేది బాగా పెరిగిపోతుంది. బట్ పంట దిగుబడి నాణ్యత అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. సో ఈ రోజు దానికి ఏంటి పరిష్కారం మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే ఇంకొకటి ఏంటంటే మన భారతదేశంలో మనం
ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎక్కడ కూడా ఒక ఇండియన్ ఫార్మర్స్ గురించి, ఇండియన్ అగ్రికల్చర్ గురించి, రైతుల గురించి, వ్యవసాయం గురించి మనం సెర్చ్ చేసామంటే అక్కడ 99% నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే సో ఈ రోజు మనందరికీ తెలుసు, డే 1 నుంచి డే లాస్ట్ వరకు చాలా ఫార్మర్స్ చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు, అయినా కూడా సక్సెస్ దొరకట్లేదు. ఎందుకు అంటే సో ఆల్రెడీ లేబర్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, మిషనరీస్ మనం ఎక్కువ వాడుతున్నాం, పెస్టిసైడ్స్ ఎక్కువ, అలాగే హెర్బిసైడ్స్ ఎక్కువ వాడుతున్నాం. సో దీనివల్ల పెట్టుబడి అనేది బాగా పెరిగిపోతుంది. పంట బాగా వచ్చినప్పుడు మార్కెట్ దానికి ధర మనసరిగా ఉండదు. అదే విధంగా సో కొన్ని క్లైమేట్ కండిషన్స్ అంటే వాతావరణ పరిస్థితులు చేంజ్ అవ్వడం వల్ల, కొన్ని తెగులు రావడం వల్ల తక్కువ వాటర్, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ లో కూడా రైతులు ఇటువంటి సిచ్యువేషన్ కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే మనందరికీ ఆహారాన్ని అందించడానికి. సో అటువంటి ఫార్మర్స్ కి మనం ఈ రోజు మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఏ విధంగా పెట్టుబడి ఖర్చులు అంటే రసాయనిక పురుగు మందులు ఏ విధంగా తగ్గించుకోవాలి, అలాగే రసాయనిక ఎరువులు మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, సో దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. అలాగే మన భారతదేశంలో 7 రకాల నేలలు ఉన్నాయి, మట్టిలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వచ్చి బ్లాక్ సాయిల్, నెరమట్టి అంటే నెల అంటాం. రెండోది వచ్చి అల్విల్ సాయిల్, ఒండ్రు నేల, రెడ్ సాయిల్, లాటరైట్ సాయిల్, డెజర్ట్ సాయిల్, ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్, సైలీన్ అండ్ ఆల్కలీ సాయిల్. సో ఈ రోజు మనం ఫస్ట్ మట్టిలో ఉన్న సమస్యల గురించి, ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేసి తర్వాత మన అగ్రి ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా భూసారాన్ని పెంచుతాయి, ఏ విధంగా మట్టిలో కర్బన పదార్థాన్ని పెంచుతాయి, ఏ విధంగా మట్టిలో భూమిలో వానపాముల్ని పెంచి పిహెచ్ ని, భూమిలో ఉన్న ఉప్పు గుణం, చౌడు గుణం తగ్గించి నీళ్లు పట్టుకున్న గుణం ఎలా పెరుగుతుందో మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో ఉన్న మట్టి సమస్యల గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ చెడు మొక్కలకి సంబంధించిన చెడు మొక్క ప్రాబ్లమ్స్ ఉన్న సమస్యల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే ఫస్ట్ పాయింట్ వచ్చి పూర్ సాయిల్ హెల్త్. నెల నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఎందుకు నెల నాణ్యత తగ్గిపోతుందంటే ఒకటే భూమిలో, ఒకటే స్థలంలో, ఒకటే ప్లేస్ లో సేమ్ క్రాప్ ని మళ్ళీ అంటే పండించిన పంటని మళ్ళీ మనం పండించడం వల్ల నెల నాణ్యత తగ్గిపోతుంది. ఆ భూమిలో పోషకాలు సరిగా లేకపోవడం వల్ల, అంటే జింకు లోపం, ఫాస్ఫరస్ లోపం, నైట్రోజన్ లోపం, సో దీని వల్ల కూడా పంట దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది. అలాగే భూమిలో ఉన్న అలాగే ఈ రోజు మనం ఎక్కువ రసాయనిక పురుగు మందులు, తెగులు మందులు మనం అధికంగా యూజ్ చేయడం వల్ల, ఓవర్ గా యూజ్ చేయడం వల్ల మట్టిలో ఉప్పు గుణం అనేది పెరిగిపోతుంది, చౌడు గుణం అనేది బాగా పెరిగిపోతుంది. అదే విధంగా రసాయనిక పురుగు మందులు యూజ్ చేయడం వల్ల, రసాయనిక ఎరువులు యూజ్ చేయడం వల్ల, అధిక వేడి వల్ల, టెంపరేచర్ వల్ల, అధిక వానాలు వరదల వల్ల కూడా మట్టిలో ఉన్న ఉప్పు చౌడు అనేది బాగా పెరిగిపోతుంది. సో దీని నుంచి కూడా సో భూసారం తగ్గిపోయి పంట దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది. సో అదే విధంగా ఇంకా చెప్పాలంటే నెల కాలుష్యం. సో ప్లాస్టిక్ పదార్థాలని మనం ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా, అలాగే రసాయనిక పురుగు తెగువ మందులు మనం ఎక్కువ యూజ్ చేయడం వల్ల నెల కాలుష్యం అన్నది బాగా పెరిగిపోతుంది. సో అలాగే ఈ మధ్యన మనం చూస్తే ఈ భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు, వానపాములు కూడా చనిపోవడం వల్ల, సో ఎందుకంటే మనం ఎక్కువ ఓవర్ గా రసాయనిక ఎరువులు యూజ్ చేస్తున్నాం. సో రసాయనిక ఎరువులు ఓవర్ గా యూజ్ రసాయనిక పురుగు మందులు ఓవర్గా యూజ్ చేయడం అయిపోతుంది. దాని వల్ల కూడా భూసారం తగ్గిపోతుంది, మట్టిలో ఉన్న సేంద్రియ కర్బన పదార్థం తగ్గిపోతుంది. సో దీనికి ఏంటి పరిష్కారం, దాన్ని డిస్కస్ చేద్దాం. అలాగే కంపాక్టెడ్ సాయిల్. సో ఈ రోజు మనం మోడర్న్ ఎక్విప్మెంట్స్, ట్రాక్టర్స్, హార్వెస్టర్స్ ఓవర్ గా యూజ్ చేయడం వల్ల మట్టి తరిగి ఉన్నప్పుడు ఆ మట్టిలో ఎక్కువ ట్రాక్టర్స్ ని మనం తిప్పడం వల్ల, ఉపయోగించడం వల్ల, యూజ్ చేయడం వల్ల ఆ మట్టి అనేది కంపాక్ట్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. దాని వల్ల సో వేర్లు చాలా కష్టంగా ఉంది. ఆ మట్టి లోపలికి నీళ్లు, గాలి, మనం ఇస్తున్న పోషకాలు, ఎరువులు కూడా మట్టి లోపలికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే సాయిల్ ఎరోషన్ అంటే మట్టి అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి కొట్టి వెళ్ళిపోతుంది. అంటే సారమైన భూమి కూడా అధిక వాన వల్ల, అధిక గాలి వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోతుంది. దీని వల్ల కూడా ఈ రోజు పంట దిగుబడి నాణ్యత అనేది మనం సరిగా తీసుకోలేకపోతున్నాం. సో అదే విధంగా ఓవరాల్ గా భూసారం అనేది తగ్గిపోతుంది, సాయిల్ కెమిస్ట్రీ మారిపోతుంది. సో అయినా కూడా మనం అంటే ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు మనం రకరకాల మట్టిలో ఉన్న సమస్యల గురించి చూస్తాం.
ఇలాంటి పరిస్థితిలో మొక్కలు ఎదగడానికి చాలా కష్టంగా ఉంటది. అయినా కూడా మనం ఎక్కువ రసాయనిక ఎరువులు, పురుగు మందులు, తెగులు మందులు వాడుతున్నాం. ఎందుకంటే అధిక దిగుబడి, అధిక నాణ్యత కోసం మొక్క బాగా ఎదగడానికి అప్పటికి కూడా మనకి తగ్గిన నాణ్యత రావడం లేదు. మనకి తగ్గినంత దిగుబడి రావడం లేదు. అందుకే మనం రసాయనిక ఎరువులు, పురుగు మందులు తగ్గించుకోవడం చాలా అవసరం ఉంటది. ఎందుకంటే ఈ రసాయనిక ఎరువుని మనం ఓవర్గా యూజ్ చేయడం వల్ల మట్టిలో ఉన్న సేంద్రియ కర్బన పదార్థం కూడా తగ్గిపోతుంది. మట్టిలో సేంద్రియ కర్బన పదార్థం కూడా తగ్గిపోతుంది. సో సేంద్రియ కర్బన పదార్థాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే అసలు ఏంటి సాయిల్ ఆర్గానిక్ కార్బన్, ఏంటి ఈ మట్టిలో సేంద్రియ కర్బన పదార్థం, ఎందుకు ఇది అవసరం, ఎందుకు ఇది కావాలి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు సేంద్రియ కర్బన పదార్థం అంటే, మన భూమి వ్యవసాయం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన మట్టిలో సేంద్రియ కర్బన పదార్థం ఉండాల్సిందే. ఎందుకు అవసరం అంటే, మన భూమిలో జీవకోటి, అనంత జీవకోటి సంపద, వానపాములు, సూక్ష్మ జీవులు బతకాలి అంటే సేంద్రియ కర్బన పదార్థం అవసరం. మన భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే భూమిలో మట్టిలో నీళ్లు పట్టుకునే గుణం పెరగాలి అన్న కూడా కర్బన పదార్థం అవసరం. అదే విధంగా నీటి స్వచ్ఛత కూడా కర్బన పదార్థం అవసరం. అదే విధంగా పిహెచ్ వాల్యూ, మొక్క పొదలో పిహెచ్ వాల్యూ ఖచ్చితంగా ఉండాలి అంటే కర్బన పదార్థం మీదనే ఆధారపడి ఉంటది. అదే విధంగా మొక్కల వేరులు, భూమిలో సూక్ష్మ పోషకాలు రెండు కరెక్ట్ గా వేరులకి అందాలి అంటే మనకు మట్టికి సేంద్రియ కర్బన పదార్థం ఉండాల్సిందే. ఇంకా గమనిస్తే మన భూమిలో వేసే మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే ప్రతి కెమికల్, ప్రతి సూక్ష్మ పోషకాలు, ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు మొక్కల వేర్లు తీసుకోవాలి అంటే ముందు మొక్క పొదలో మట్టిలో సేంద్రియ కర్బన పదార్థం అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఈ కర్బన పదార్థం లేనిది మనం ఎన్ని బ్రాండెడ్ కెమికల్స్ మనీ పెట్టి యూజ్ చేసిన మన మొక్క పొదలో సేంద్రియ కర్బన పదార్థం లేకుంటే అవి చివరకు పని చేయవు, ఓవరాల్ గా అవి పని చేయవు. సో ఇది ఒక మీడియం. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే, అందరికి అర్థమైనట్టు ఈజీగా చెప్పాలి అంటే, క్లారిటీగా చెప్పాలి అంటే, మనం బతకాలి అంటే గాలిలో ఆక్సిజన్ ఉండాలి. మనం బతకాలి అంటే గాలిలో ఆక్సిజన్ ఉండాలి. మొక్కల వేర్లు బతకాలి అంటే మట్టిలో సేంద్రియ కర్బన పదార్థం ఉండాలి. ఎంతకంటే క్లారిటీగా నాకు చెప్పడం రాదు. సో కాబట్టి మన భూమిలో, మన మట్టిలో సేంద్రియ కర్బన పదార్థం పెంచడం వల్ల భవిష్యత్ ఏమలో వ్యవసాయాన్ని ఒక కుటీర పరిశ్రమకి తీసుకురావచ్చు. సో మట్టిలో ఏది వేసినా సేంద్రియ కర్బన పదార్థం ఉంది అంటే మట్టిలో ఏది వేసినా బంగారమే. ఇప్పుడు ఈ మొక్క వేస్తే బాగుంటుందా, లేదా ఆ మొక్క వేస్తే బాగుంటుందా, ఈ మట్టి ఈ మొక్కలకి సూట్ అవుతుందా అన్ని మట్టిని తప్పు పెట్టకూడదు. మనం రసాయనిక పదార్థాలని వాడడం వల్ల మట్టిలో జీవకోటి వానపాములు, జీవకోటి సూక్ష్మ జీవులు, ప్రాణి చచ్చిపోయి, సో ఆ విధంగా ఎటువంటి ఆర్గానిక్ మ్యాటర్ లేకపోవడం వల్ల సో ఈ రోజు మనకి పంట దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది. సో అలాగే అంటే మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు సో కర్బన పదార్థం మనం ఎలా పెంచుకోవాలి, సో దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో ఒక గుంటూరులో అన్ని వేస్ట్ అయినా కలుపు కావచ్చు, కొన్ని గడ్డి కావచ్చు, అన్ని ఒక దాంట్లో వేసి దాన్ని మళ్ళీ కుళ్ళిపోయినాక మళ్ళీ దాన్ని మట్టికి వేయడం వల్ల సో కర్బన పదార్థం పెంచుకోవచ్చు. మన ఎస్టీ అగ్రికల్చర్ వాడడం వల్ల కర్బన పదార్థం పెంచుకోవచ్చు. పశు ఎరువు, జీవ ఎరువులు, జీవ ఉత్తేజకులు, గోట్ మ్యాన్యూరు, పౌల్ట్రీ మ్యాన్యూరు, వర్మి కంపోస్ట్ యూజ్ చేయడం వల్ల కర్బన పదార్థాన్ని పెంచుకోవచ్చు. సో అలాగే ఇంకా చెప్పాలి అంటే ప్రతి సేంద్రియ వ్యర్థ పదార్థాలు మంచి అంటే మొక్క చనిపోయినా, మనిషి చనిపోయినా అది చివరికి లాస్ట్ గా అది సేంద్రియ కర్బన పదార్థమే అవుతుంది. సో ఇంకా చెప్పాలి అంటే మన దాదాపు భారతదేశంలో 70 years కింద నుంచి ఒక 1% నుంచి 0.3కి వచ్చింది ఆ కర్బన పదార్థం అనేది. సో మన భూమిలో సేంద్రియ కర్బన పదార్థం 1% నుంచి 3% వచ్చింది అంటే సేంద్రియ కర్బన పదార్థం పర్సెంటేజ్ తగ్గిపోయింది. సో మినిమం 0.5 to
3% కర్బన పదార్థం ఖచ్చితంగా మట్టిలో ఉండాలి. సో ఇంకా సేంద్రియ వ్యవసాయం లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా సో నాన్ సేంద్రియ భూమి అని చెప్పుకునే భూమిలో ఎంత ఉండాలంటే, సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం, సేంద్రియ భూమి అని మనం చెప్పుకోవాలి అంటే భూమిలో మట్టిలో 12% 18% సేంద్రియ కర్బన పదార్థం అనేది మట్టిలో అది ఖచ్చితంగా ఉండాలి. సో అలాగే సో ఇంకా చెప్పాలి అంటే సో ఎన్నో మనకి సో మనం యూట్యూబ్ లో చూస్తుంటాం, గూగుల్లో చూస్తుంటాం, సో గూగుల్ అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థీసిస్ పేపర్స్ అన్ని దగ్గర మనం చూస్తుంటాం. అంటే ఈ సేంద్రియ కర్బన పదార్థం లేనిది మనం ఎన్ని బ్రాండెడ్ కంపెనీస్ కూడా యూజ్ చేసినా అది సో సరిగా పని చేయవు. సో అలాగే ఓవరాల్ గా చెప్పాలి అంటే సో సేంద్రియ కర్బన పదార్థం లేకపోతే సో మొక్కకి అవసరమైన పోషకాలు భూమిలో సరిగా ఉండదు, అందుబాటులో ఉండదు, వానపాములు ఉండదు, పిహెచ్ సరిగా ఉండదు, నీళ్లు పట్టుకున్న గుణం సరిగా ఉండదు. సో దానికోసం సో ఇది చివరి అంటే లాస్ట్ గా ఇది అంటే ఓవరాల్ గా లాస్ట్ కి ఎటు దారి చేస్తుంది అంటే సో మట్టిలో సేంద్రియ కర్బన పదార్థం అనేది అంతరించిపోతే భూమి పనికి రాకపోతుంది. సో భూమి పనికి రాకపోతే రైతు అంతరిగిపోతాడు, రైతు అంతరించిపోతే జీవకోటి అంతరించిపోతుంది. సో జాగ్రత్తగా సో ఈరోజు సెషన్లలో ఎలాగా సేంద్రియ కర్బన పదార్థం మనం పెంచుకోవాలో సో దాని గురించి మీరు అందరూ కూడా ఫోకస్ చేయండి. సో అలాగే మనం ఎలాగా సో మనం మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే పంట బాగా రావాలి, పంట దిగుబడి మంచిగా రావాలి అంటే సో ఈ రోజు మనం ఏంటి ట్రాక్టర్స్, మెషినరీస్ ఓవర్ గా ఎక్కువ యూజ్ చేస్తున్నామో సో దాన్ని తగ్గించుకోవాలి. ట్రాక్టర్స్ ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మట్టి తరిగి ఉన్నప్పుడు మెషినరీస్ ని యూజ్ చేయడం వల్ల సాయిల్ పార్టికల్స్ అన్నది కంపాక్ట్ అయిపోతుంది. దాని వల్ల గాలి, నీళ్లు, పోషకాలు, మొక్కల వేర్లు భూమి లోపల దిగడానికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటది. సో దానికి ఈ మిషనరీస్ వాడటం తగ్గించుకోవడం అవసరం ఉంటది. అలాగే ఇంక్రీజ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్పుట్స్ అంటే కుళ్ళిపోయిన పదార్థాలు, సేంద్రియ ఎరువులు యూజ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. బట్ మనం యూజ్ చేయాలనుకున్నా అది అందుబాటులో లేదు కాబట్టి సో మన వెస్టీజ్ లో కొన్ని ప్రొడక్ట్స్ అన్నది లాంచ్ చేయడం జరిగింది. సో అవి ఏంటంటే జీవ ఎరువులు, జీవ ఉత్తేజకులు, అలాగే సేంద్రియ పురుగు మందులు యూజ్ చేసుకోవాలి, సేంద్రియ తెగులు మందు యూజ్ చేసుకోవాలి, అలాగే సాయిల్ టెస్ట్ కూడా మనం చేపించుకోవాలి. సో ఇప్పుడు నేను దేని గురించి డిస్కస్ చేస్తున్నా అంటే మట్టి ఆరోగ్యంగా ఉండడానికి, మట్టిలో ఉన్న సూక్ష్మ జీవులు ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని అభ్యాసాలను చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనము ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సాయిల్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మనం చెప్పించాలంటే ఎగ్జాంపుల్ మన హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్తాం ఒకసారి అందరు కూడా కమెంట్ చేయండి. సో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మనం హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్తాం, ఎందుకు వెళ్తాం, హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్తాం, ఎందుకు వెళ్తాం. సో ఒక ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్తాం. సో హాస్పిటల్ వెళ్ళినప్పుడు టాబ్లెట్ తీసుకుంటాం, ఇంజెక్షన్ తీసుకుంటాం, గ్లూకోజ్ తీసుకుంటాం, మళ్ళీ వాపస్ ఇంటికి వస్తాం. తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చిందంటే మళ్ళీ ఏం చేస్తాం, సో ఫీవర్ తగ్గట్లేదు. సో ఒక 3-4 సారి హాస్పిటల్ వెళ్తున్నాం, చూపిస్తున్నాం, అయినా కూడా ఫీవర్ తగ్గట్లేదు, ఆ జబ్బు తగ్గట్లేదు, ఎట్టెక్ తగ్గట్లేదు అంటే మనం నెక్స్ట్ ఏం చేస్తాం, బ్లడ్ టెస్ట్ మనం చేపిస్తాం. ఆ బ్లడ్ టెస్ట్ చేపించడం వల్ల మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత ఉంది, బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్ ఇటువంటి వ్యాధులు సో ఏముందో ఏమి లేదు అన్నది మనకి ముందే తెలిసిపోతుంది. సో అదే విధంగా సో అన్ని పదార్థాలు కూడా యూజ్ చేసి అయినా కూడా పంట సరిగా రావట్లేదు అన్నప్పుడు మనం భూసార పరీక్షని చేపించుకోవాలి. భూసార పరీక్షని ఎక్కడ చేపించుకోవాలంటే సో దగ్గర ఉన్న కేవీకే కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్ళి ఒక 5 పార్ట్స్ దగ్గర మట్టిని తీసుకువెళ్ళి ట్రై చేసి మనం ఇచ్చామంటే సో మట్టిలో ఉన్న సో పిహెచ్ ఎంత ఉంది, కర్బన పదార్థం ఎంత ఉంది, కర్బన పదార్థం ఎంత ఉండాలి, సో నైట్రోజన్ ఎంత ఉంది, నైట్రోజన్ అంటే ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, బోరాన్, జింకు, ఐరన్, ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఏది మట్టిలో ఉంది, ఏది లేదు అన్ని కూడా మనకి ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్ లో మనకి తెలిసిపోతాయి. ఏ పంట దాంట్లో బాగా పండుతుంది, అలాగే ఆ భూమిలో ఏ పోషకాలు లేదు అది మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు. దాని వల్ల రసాయనిక ఎరువుల పైన మనం ఏంటి పెట్టుబడి పెడుతున్నామో దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు.
సో అలాగే ఈరోజు ప్రాక్టీస్ ఆఫ్ గట్టిగా క్రాప్ ఎవరో రొటేషన్, చూసారా? పంటని మనం చేంజ్ చేస్తూ ఉండాలి, మారుస్తూ ఉండాలి. ఎందుకంటే పంట మార్పిడి వల్ల బెనిఫిట్ ఏంటంటే సో తెగులు రావడం అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని అలవాటు అయిపోయిన కీటకాలు, రసపీల్చిన పురుగులు, పచ్చ పురుగు, వేరు పురుగు, పెద్ద పురుగు, ఇటువంటి పురుగులు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఒకే నెలలో ఒక పంటని వేస్తుంటే పోషకాల లోపం అనేది కూడా ఎక్కువ వస్తుంది. జింకు లోపం, ఫాస్ఫరస్ లోపం అన్నది, నైట్రోజన్ లోపం అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్రాప్ కి, ప్రతి ఒక్క పంటకి, ప్రతి ఒక్క మొక్కలకి అంటే మెయిన్ ఒక 2-3 పోషకాలు ఎక్కువ అవసరం ఉంటది. సో అందుకనే ఎగ్జాంపుల్ ఇప్పుడు వరికైతే జింకు, ఫాస్ఫరస్ ఎక్కువ అవసరం ఉంటది. పత్తికైతే నైట్రోజన్ అండ్ పొటాషియం ఎక్కువ అవసరం ఉంటది. సో పంట మార్పడం వల్ల ఏమైపోతుంది, వరి తీసుకొని మిగిలిన పోషకాలని పత్తి తీసుకుంటుంది. పత్తి తీసుకొని మిగిలిపోయినది మొక్కజొన్న తీసుకుంటుంది. మొక్కజొన్న తీసుకొని మిగిలిపోయి మిర్చి పంటలు తీసుకుంటాయి. సో దాని వల్ల మనకి భూసారం అనేది మంచిగా ఉంటుంది, సాయిల్ కెమిస్ట్రీ మంచిగా ఉంటుంది, సాయిల్ కార్బన్, సేంద్రియ కర్బన పదార్థం అనేది కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఫైనల్ గా డ్రైనేజెస్, కాలువలు కూడా ఉండాలి. కాలువలు కూడా ఎందుకు ఉండాలి అంటే ఎక్కువ వానలు వచ్చినా కూడా వచ్చిన వాటర్ అక్కడే ఆగిపోకుండా సో బయటికి పంపిస్తే సో సాయిల్ సారమైనగా మంచిగా హెల్తీగా ఉంటది. సో ఇవన్నీ కూడా మనం సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచుకోవాలంటే ఇవన్నీ అలవాటు కూడా మనం చేసుకోవాలి. ఎస్, సో అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న మట్టిలో ఉన్న సమస్యల గురించి, ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ కి ఏంటి పరిష్కారం అన్నది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో అందరికీ ఒక్కసారి అర్థం అయింది అంటే ఎస్ అని కమెంట్ చేయండి. మళ్ళీ రిపీట్ చేయాలంటే నో అని కమెంట్ చేయండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో అందరికి అర్థమైంటే ప్రతి ఒక్కరు కూడా చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో మీ రెస్పాన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఫోన్ పెట్టి వేరే వర్క్ చేయడం, వేరే పని చేయడం సో ఇలాగా చేయొద్దు. ఎందుకంటే సో ఇక్కడ 1000 పీపుల్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. సో సార్ లింక్ పంపించండి, స్పేస్ లేదు, యూట్యూబ్ లింక్ అడుగుతున్నారు. సో మీరు ఉన్న వాళ్ళైనా మీరు ఎగ్జాక్ట్ గా మీరు ఈ రోజు ప్రిపేర్ అయ్యారు, నేర్చుకున్నారంటే ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు, ఫార్మర్స్ ని కలిసినప్పుడు ఈజీగా మన అగ్రి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో అందుకే చెప్తున్నా, సో చాలా టైం అవసరం ఉంటది. సో దానికోసం చాలా స్పీడ్ గా వెళ్తుంటాను. మీరు కొద్దిగా మీరు అటు ఇటు మీరు మీ ఆలోచన అటు ఇటు పోతే సో అక్కడ మీరు సరిగా అర్థం చేసుకోలేరు. ఎస్, సో అలాగే ఇప్పుడు ఫైనల్ గా చెప్పాలి అంటే సగం మంది రైతులు ఎస్, సో ఒక సగం మంది రైతులు, కొంతమంది రైతులు దిగుబడి సామర్థ్యంలో 50% మాత్రమే పండించగలరు, 50% మాత్రమే తీసుకోగలరు. మిగతా 50% పంట దిగుబడి నాణ్యత ఒత్తిడి వల్ల, నిర్జీవ ఒత్తిడి వల్ల, జీవ ఒత్తిడి వల్ల తగ్గిపోతుంది. సో ఆ ఒత్తిడిలు ఏంటంటే మొక్కల పైన 2 రకాల ఒత్తిడిలు వస్తాయి. ఒకటి నిర్జీవ ఒత్తిడి, ఇంకొకటి జీవ ఒత్తిడి. సో మీరు చూడొచ్చు. సో ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. సో ఈ రోజు మనం బతకడానికి, మనం ఎక్కువ రోజులు జీవించడానికి కాల్షియం టాబ్లెట్స్, స్పిరులినా, మల్టీవిటమిన్స్, సో రకరకాల సప్లిమెంట్స్ మనం యూజ్ చేస్తున్నాం. అలాగే చిన్న పిల్లలకి బూస్ట్, ఆర్లిక్, బోర్మిటా, సెర్లైక్, కాంప్లెన్, వెస్టిస్, ప్రోటీన్ పౌడర్ ఇటువంటి సో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో ఆల్రెడీ అక్కడ మట్టిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మొక్కలకి అవసరమైన పోషకాలు అక్కడ మొక్కలకి పోషకాలు సరిగా లేదు, మొక్కకి అవసరమైన కర్బన పదార్థం లేదు, నీరు పడగల గుణం కూడా లేదు. అయినా కూడా పంటల్ని పండిస్తున్నాం. వచ్చిన దిగుబడి నాణ్యతలో మన బాడీకి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేది సరిగా లేకపోవడం వల్ల సప్లిమెంట్స్ అనేది వాడడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే సో అక్కడ ఆల్రెడీ సాయిల్ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు, మొక్కకి పోషక సరిగా లేనప్పుడు, మొక్కలు ఆల్రెడీ చెట్లు ఆల్రెడీ చాలా వీక్ ఉంటే అటువంటి టైంలో ఈ వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వాతావరణం నుంచి కొన్ని స్ట్రెస్సెస్ వస్తే అవి ఏంటంటే ఎక్కువ వేడి, లేకపోతే తక్కువ వేడి వల్ల మొక్క స్ట్రెస్ లో ఒత్తిడిలో ఉండిపోతుంది. అలాగే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మంత్స్ లో అయితే చలి ఎక్కువ అయిపోవడం వల్ల, చలి ఎక్కువ పెరిగిపోవడం వల్ల కూడా మొక్క స్ట్రెస్ లో ఉండిపోతుంది. అలాగే ఆ భూమిలో ఉప్పు గుణం,
చౌడు గుణం కూడా ఎక్కువ ఉండడం వల్ల కూడా మొక్క స్ట్రెస్ లో ఉండిపోతుంది. అలాగే సమ్ టైమ్స్ కొన్నిసార్లు మొక్కలకి అవసరమైన వాటర్ అన్నది కరువు అంటాం. వాటర్ సరిగా లేకపోవడం వల్ల కూడా మొక్క స్ట్రెస్ లో ఉండిపోతున్నాయి. అలాగే అధిక వరదల వల్ల, అధిక వానల వల్ల, హెవీ రైన్ఫాల్ వల్ల కూడా మొక్క స్ట్రెస్ లో ఉండిపోతుంది. అలాగే మనం వాడుతున్న రసాయనిక ఎరువులు, లవణాలు, ఖనిజాలు కూడా ఎక్కువ భూమిలో ఓవర్డోస్ అయిపోవడం వల్ల కూడా మొక్కలు స్ట్రెస్ లో ఉండిపోతుంది. ఇవి వాతావరణం నుంచి వచ్చిన ఒత్తిడులు. సో దీన్ని మనం ఆపలేము. ఎవ్వరు కూడా ఈ స్ట్రెస్ ని, ఒత్తిడిని ఆపలేము. ఆపడానికి ఛాన్స్ లేదు, వీలే లేదు. ఎప్పుడైనా వేడి ఎక్కువ అయిపోవచ్చు, ఎప్పుడైనా చలి ఎక్కువ అయిపోవచ్చు, ఎప్పుడైనా వాటర్ తగ్గిపోవచ్చు, ఎప్పుడైనా వాటర్ పెరిగిపోవచ్చు. సో దీన్ని ఆపలేము. సో ఇటువంటి వచ్చినప్పుడు మొక్క స్ట్రెస్ లో ఉండిపోతుంది. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ వచ్చి జీవ ఒత్తిడులు, వ్యాధులు, తెగుళ్ళు, కీటకాలు దాడి చేయడం, అంటే రస పీల్చిన పురుగులు, పచ్చ పురుగు, వేరు పురుగు, కలుపు మొక్కలు ఎక్కువ పెరగడం వల్ల కూడా మొక్క స్ట్రెస్ లో ఉండిపోతుంది. మచ్చ తెగులు, వేరుకులు, బూడు తెగులు, కొంబకులు, అగ్గి తెగులు, నల్ల మచ్చ తెగులు, ఎర్ర మచ్చ తెగులు, ఇటువంటి తెగులు రావడం కూడా మొక్క స్ట్రెస్ లో ఉండిపోతుంది. సో అలాగే ఇక్కడ 2 రకాల మొక్కలు చూస్తున్నారు. ఒకటి ఒత్తిడి లేని మొక్క, ఇంకొకటి ఒత్తిడి ఉన్న మొక్క. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డియర్ లీడర్స్. ఒక 4 years బ్యాక్ కరోనా అన్న ఒక వైరస్ వచ్చింది. అప్పుడు సో ఎవరి బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేదో వాళ్ళు బాగా ఫాస్ట్ గా చనిపోయారు. ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకైతే కరోనా రాలేదు, వచ్చినా కూడా ఏం కాలేదు, వచ్చినా కూడా వాళ్ళకి తెలియలేదు. సో అలాగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే మన బాడీకి అవసరమైన, మొక్కలకి అవసరమైన అన్ని సరిగా దొరకాలి, అన్ని కూడా భూమిలో ఉండాలి, మట్టి ఆరోగ్యంగా ఉండాలి, మొక్కలు బలంగా ఉండాలి. అంటే ఈ ఒత్తిడిని తట్టుకోవాలన్నా కూడా మట్టి ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఈ రోజు మనం సాయిల్ టెస్ట్ ని చేపిస్తే, భూసార పరీక్షని చేపిస్తే అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్. ఒక పోషకాలు ఎక్కువ ఉంది, ఇంకొక పోషకాలు తక్కువ ఉంది, కర్బన పదార్థం లేదు, మట్టిలో నీరు పట్టుకున్న గుణం లేదు, ఆ మట్టిలో మొక్కలకి అవసరమైన పోషకాలు అంటే వానపాములు, సూక్ష్మ జీవులు సరిగా లేదు కాబట్టి సో ఇటువంటి పరిస్థితిలో జీవ ఒత్తిడి వల్ల, నిర్జడి ఒత్తిడి వల్ల సో మొక్క పెరుగుదల, పంట దిగుబడి నాణ్యత కూడా తగ్గిపోతుంది. సో ఫైనల్ గా చెప్పాలి అంటే దీనికి పరిష్కారం ఏంటంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దానికి ముందు ఈ నిర్జీవి ఒత్తిడి వల్ల, ఈ జీవ ఒత్తిడి వల్ల మొక్కలలో, చెట్లలో జరగాల్సిన జీవక్రియలు, కిరణజన్య సమూహక్రియ తగ్గిస్తుంది. అంటే కిరణజన్య సమూహక్రియ, జీవక్రియలు ఎందుకు తగ్గుతుందంటే ఈ జీవ ఒత్తిడి వల్ల, ఈ నిర్జీవ ఒత్తిడి వల్ల. సో కిరణజన్య సమూహక్రియ, జీవక్రియ తగ్గుతుంది కాబట్టి మొక్కల పెరుగుదల తగ్గుతుంది అండ్ పంట దిగుబడి నాణ్యత కూడా తగ్గిపోతుంది. సో దీనికి పరిష్కారం కావాలా? నేను ఆల్రెడీ చెప్పిన, ఎంత బ్రాండెడ్ కంపెనీ ప్రోడక్ట్ యూజ్ చేసినా, ఒక్క బస్తా ప్లేస్ లో 2-3 బస్తాలు యూరియా డిఏపి యూజ్ చేసినా ఈ రోజు మనం అనుకున్నంత, తగ్గినంత దిగుబడి నాణ్యత రావడం లేదు. ఎస్, దీనికి పరిష్కారం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా చాట్ బాక్స్ లో ఎస్ అని కమెంట్ చేయండి. మీ రెస్పాన్స్ వచ్చినాక డైరెక్ట్ మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అందరు కూడా యాక్టివ్ గా ఉండండి. అందరు కూడా చాట్ బాక్స్ ని ఓపెన్ చేసి పెట్టుకోండి. సో మనం ఈ రోజు డిస్కస్ చేస్తూ కలిసి తెలుసుకుందాం. సో ఇప్పుడు వరకు నన్ను ఏమేమి డిస్కస్ చేసినా సో అందరికి అది అర్థమైంది అనుకుంటా. ఎస్ మన వెస్టీజ్ కంపెనీలో టోటల్ 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 8 ప్రొడక్ట్స్ ని మనం 3 కేటగిరీలో మనం డివైడ్ చేస్తాం. ఎన్ని కేటగిరీలో? 3 కేటగిరీలో ప్రొడక్ట్స్ ని డివైడ్ చేస్తాం. ఫస్ట్ కేటగిరీ యాక్టివేటర్ అగ్రి 82 ఉంది, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ గా. రెండోది ప్రొటెక్షన్ కేటగిరీ, వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచి తెగులు, వ్యాధులు రాకుండా కాపాడుకుంటుంది. సో ప్రొడక్షన్ కేటగిరీలో ఒకటి ఉంది, అది ఏంటంటే అగ్రి ప్రొటెక్టివ్. మూడో కేటగిరీ వచ్చి న్యూట్రిషనల్ కేటగిరీ. న్యూట్రిషనల్ కేటగిరీలో ఏమున్నాయంటే అగ్రి హ్యూమి గ్రాన్యూల్స్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి మాస్ అండ్ అగ్రి
నానోటెక్. సో ఇవన్నీ రిమైనింగ్ ప్రొడక్ట్స్. అలాగే అక్వాజెల్ వచ్చి అదర్ ప్రొడక్ట్స్ కింద వస్తుంది. సో ఈ 8 ప్రోడక్ట్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి 82. సో ఇప్పుడు నుంచి అందరూ కూడా జాగ్రత్తగా ప్రతి పాయింట్స్ నోట్ చేసుకోండి. సో అగ్రి 82లో సిలికా అడ్జవెంట్, సిలికా బేస్డ్ ప్రోడక్ట్. సో ఈ ఒక ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు ఈ ఒక ప్రోడక్ట్ యూజ్ చేయాలి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్, సో ఈ ఒక ప్రోడక్ట్ వెస్టీజ్ అగ్రి 82 యాక్టివేటర్ గా పనిచేస్తుంది. ఎలాగా యాక్టివేటర్ గా పనిచేస్తుంది అంటే, ఎప్పుడు పెస్టిసైడ్స్ ని స్ప్రే చేస్తాం, ఇన్సెక్టిసైడ్ ని స్ప్రే చేస్తాం, ఫంగిసైడ్ ని స్ప్రే చేస్తాం, హెర్బిసైడ్ ని స్ప్రే చేస్తాం, రసాయనిక ఎరువులు మనం ఈ భూమికి ఇస్తాం, మైక్రో న్యూట్రియంట్స్ మనం యూజ్ చేస్తాం. సో అప్పుడు ఈ అగ్రి 82ని మనం దాంతో పాటు మిక్స్ చేసి మనం యూజ్ చేస్తే మంట ఉంటది. మంట ఉన్నప్పుడు కొద్దిగా పెట్రోల్ డీజిల్, 1 డ్రాప్ 2 డ్రాప్ పెట్రోల్ డీజిల్ వేస్తే మంట ఎలాగా ఫైర్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుందో, అదే విధంగా ఈ అగ్రి 82 కూడా వేరే ఒక మందుతో పాటు, వేరే ఒక పురుగు మందుతో పాటు, తెగులు మందు, కలుపు మందు, రసాయనిక ఎరువులు, బల మందు, అడవి మందుతో పాటు, మైక్రో న్యూట్రియంట్స్ తో పాటు మిక్స్ చేసినామంటే ఆ మందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా యాక్టివ్ చేస్తుంది మన వెస్టీజ్ అగ్రి 82. ఆ మందులో ఉన్న పవర్ ని పెంచుతుంది, ఆ మందులో ఉన్న ఎఫెక్టివ్నెస్ ని పెంచుతుంది. అగ్రి 82 యాక్టివేటర్ గా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే వెటర్. సో మనం స్ప్రే చేస్తాం. ఆ స్ప్రే చేస్తున్నప్పుడు ఆ నీటి చుక్కలు, ఎగ్జాంపుల్ ఆ పురుగు మందు, తెగులు మందు, ఎనీథింగ్ ఆ మొక్కలకి స్ప్రే చేస్తున్నప్పుడు ఆకుల పైన నీటి చుక్కలు పడిన వెంటనే అది గమ్ము ఏ విధంగా అద్దించడానికి మనం యూజ్ చేస్తున్నామో, ఈ అగ్రి 82 కూడా సో మనం స్ప్రే చేస్తున్న మందుని ఆకుల పైన అందించడానికి వర్షం వచ్చినా, గాలి వచ్చినా తొందరగా ఆ నీటి చిక్కులు కింద డ్రాప్ కాకుండా ఉండడానికి అగ్రి 82 పనిచేస్తుంది. ఆ ఆకుల పైన ఆ తేమని ఎక్కువసేపు కూడా ఉంచుతుంది. దానికి బదులుగా అది కింద డ్రాప్ కాకుండా, తొందరగా డ్రై కాకుండా కూడా కాపాడుకుంటుంది అగ్రి 82. వెట్ అంటే తేమం, స్టిక్ అంటే అద్దుకోవడం లాగా పనిచేస్తుంది. ఇచ్చిన మందు అద్దించడానికి కూడా పనిచేస్తుంది. మూడోది వచ్చి స్ప్రెడర్. స్ప్రెడర్ ఏంటంటే విస్తరించడం, వ్యాపించడం. అలాంటే మన వెస్టీజ్ అగ్రి 82 స్ప్రే మిక్స్ వేరే మందుతో పాటు మిక్స్ చేసి స్ప్రే చేయడం వల్ల, మిక్స్ చేసి పిచికారి చేయడం వల్ల ఆకుల పైన ఒక చిన్న డ్రాప్ పడితే చాలు, ఆ నీటి చిక్కులు పడిన వెంటనే ఆకుల పైన స్ప్రెడ్ అయిపోతుంది. పెట్రోల్ ఏ విధంగా స్ప్రెడ్ అయిపోతుందో అదే విధంగా ఇక్కడ కూడా సో మన స్ప్రే చేస్తున్న మందు కూడా ఆకుల పైన స్ప్రెడ్ అయిపోతుంది. అంటే మన ఇచ్చిన మందు వ్యాపించడానికి, మన ఇచ్చిన మందు విస్తరించడానికి, స్ప్రెడ్ చేపించడానికి, ఆకుల పైన స్ప్రెడ్ చేపించడానికి, మొక్కల భాగాలకి విస్తరించడానికి అగ్రి 82 పనిచేస్తుంది. 4 పాయింట్ ప్యాంట్ రేటింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుసు మనకి, పొలం దగ్గర వెళ్తే ఆకు ముడత, మచ్చ తెగులు, బూడు తెగులు చూస్తాం. అది ఆకుల పైన కూడా ఉంటది, కింద కూడా ఉంటది. ఆకుల పైన కూడా ఉంటది, కింద కూడా ఉంటది. సో మనం ఎక్కడ స్ప్రే చేస్తాం? పైన మాత్రం స్ప్రే చేస్తాం. బట్ అగ్రి 82 కలుపుకొని స్ప్రే చేస్తే ఆ మందు అన్నది ఆకుల పైన కూడా తడిసిపోతుంది, ఆకుల పైన కూడా ఎక్కువ సమయం ఉంటుంది, నిదానంగా ఆకుల కింద కూడా తడిసిపోతుంది, ఆకుల కింద కూడా స్ప్రెడ్ చేస్తుంది, వ్యాపిస్తుంది. మన అగ్రి 82 యూజ్ చేయడం వల్ల అంటే ఆకుల కింద దాచుకొని ఉన్న నల్లి, దోమ, పేను, పచ్చదోమ, తెల్లదోమ, ఎర్రనల్లి, ఎక్కడ దాచుకున్న మచ్చ తెగులు ఏ ఉన్నా కూడా ఒక్క స్ప్రేలోనే అది కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే మనం స్ప్రే చేసిన వెంటనే మొత్తం తడిసిపోతుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ఆ ముందు ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి. అలాగే నెక్స్ట్ వచ్చి బఫర్ ఏజెంట్. బఫర్ ఏజెంట్ అంటే వాటర్ pH సరిగా లేనప్పుడు, ఎగ్జాంపుల్ మనం తాగుతున్న వాటర్ pH డిఫరెంట్ గా ఉంటది, మొక్కలకి యూజ్ చేస్తున్న వాటర్ pH వేరేలాగా ఉంటది. ఎందుకంటే బావి నుంచి, బోర్ నుంచి, కాలువల నుంచి మనం వాటర్ తీసుకుంటాం, ఆ pH వేరే ఉంటది. సో అటువంటి నీరుతో, వాటర్తో
మనం వాడుతున్న పురుగు మందు, తెగులు మందు, వ్యాధి మందు, కలుపు మందు, వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఇంకా ఈ వేరే వేరే ప్రొడక్ట్స్ మిక్స్ చేసుకుంటే ఆ నీళ్ళలో మందు అనేది సరిగా కలవట్లేదు. ఆ మందు అనేది నీళ్ళలో సరిగా కరగట్లేదు, కలవట్లేదు, మిక్స్ అవ్వట్లేదు, డైల్యూట్ అవ్వట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ఆ మందు నీళ్ళతో పాటు మిక్స్ చేసుకుంటే కరగట్లేదు, కలవట్లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే అగ్రి ఎడిటర్ మనం మిక్స్ చేసుకుంటే సో ప్రతి ఒక్క మందు ప్రొడక్ట్స్ కూడా కంప్లీట్ గా డైల్యూట్ చేపిస్తుంది, కరిగిస్తుంది. అంటే ప్రతి ఒక్క మందుని కూడా, సో ఇది అది లిక్విడ్ కావచ్చు, అది గుళికలు కావచ్చు, అది పౌడర్ కావచ్చు, అన్ని విధంగా మందుని కూడా వాటర్ తో కరిగిస్తుంది, కంప్లీట్ గా డైల్యూట్ చేస్తుంది. ఒక్కసారి డైల్యూట్ అయిపోయినాక, ఒక్కసారి కరిగిపోయినాక మళ్ళీ ఆ మందు ఆ నీరులో మిక్స్ అయిపోయినాక సో సపరేషన్ కాకుండా నీళ్లు అంటే ఎగ్జాంపుల్ మన అందరికి తెలుసు, వేప నూనె మిక్స్ చేసుకుంటే ఒక 10 minutes మనం మిక్స్ చేసి ఉంచిన మళ్ళీ 10 minutes తర్వాత చూస్తే మళ్ళీ వేప నూనె పైకి వస్తుంది, నీరు కిందకి వెళ్ళిపోతుంది. గుళికలు కలుపుకుంటే సో కరగట్లేదు, దాన్ని కరగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మళ్ళీ మిక్స్ అవ్వట్లేదు, మళ్ళీ విడిపోతుంది, వేరే అయిపోతుంది. పౌడర్ కలుపుకుని కూడా వేరే అయిపోతుంది. బట్ డే లీడర్స్ అగ్రి ఎడిటర్ మనం కలుపుకున్నాం అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ని కరిగించి వాటర్ pH ని బ్యాలెన్స్ చేసి, అలాగే సో ఒక్కసారి ఆ మందు అన్నది ఆ నీరుతో కలిసిపోయినాక, ఒకసారి ఆ మందు నీరులో కలిసిపోయినాక అది మరలి సపరేషన్ కాకుండా ఉండడానికి, అలాగా సబ్స్టేషన్ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, సబ్స్టేషన్స్ ని మెయింటైన్ చేస్తుంది మన వెస్టీజ్ అగ్రి ఎడిటర్. కరగలేనది కరిగిస్తుంది, మిక్స్ అవ్వలేనది కూడా మిక్స్ అవుతుంది. చాలా మంది చెప్తారు, సార్ ఈ ప్రోడక్ట్ ని మిక్స్ చేసి కొట్టొచ్చా సార్, లేకపోతే ఆ ప్రోడక్ట్ ని మిక్స్ చేసి కొట్టొచ్చా, పురుగు మందుతో పాటు మిక్స్ చేసి కొట్టొచ్చా. చాలా మంది చెప్తారు. ఎందుకు కొట్టకూడదు అంటే వాళ్ళు ఎవ్వరు కూడా అగ్రి ఎడిటర్ యూజ్ చేయరు, ఎందుకంటే మందులు కలవవు. బట్ అగ్రి ఎడిటర్ కలుపుకుంటే మనం 2 నుంచి 3, 4 మందులు కలిపిన అన్ని మందులు కూడా కంప్లీట్ గా డైల్యూట్ చేసి సో అన్ని మందులు సమానంగా చేసినట్టు పనిచేస్తుంది మన అగ్రి ఎడిటర్. సో అందరికి అర్థమైంది అనుకుంటా. సో దీని వల్ల కంప్లీట్ కరిగిపోవడం వల్ల, కంప్లీట్ గా మిక్స్ అవ్వడం వల్ల డ్రిప్ పైప్స్ కావచ్చు, స్ప్రేయర్ ట్యాంక్స్ కావచ్చు, అవి కూడా ఎక్కువ రోజులు ఉంటాయి, డ్యామేజ్ కాదు. డ్రిప్ పైప్స్ అనేది బ్లాక్ కాదు, స్ప్రేయర్ ట్యాంక్స్ నాజల్స్ కూడా బ్లాక్ కాదు. ఎందుకంటే అక్కడ లాస్ట్ లో ఒకవేళ మిగిలిపోయి ఉంటే, అక్కడ లాస్ట్ లో ఆ మందు మిగిలిపోయి ఉంటే డ్రిప్ పైప్స్ బ్లాక్ అయిపోతే, తర్వాత స్ప్రేయర్ ట్యాంక్స్ నాజల్స్ కూడా బ్లాక్ అయిపోతే, తుక్కి పడిపోవచ్చు, పగిలిపోవచ్చు, అది డ్యామేజ్ కూడా అయిపోవచ్చు. బట్ అగ్రి ఎడిటర్ కలుపుకుంటే సో అటువంటి మిషన్స్, డ్రిప్ పైప్స్ కూడా ఎక్కువ రోజులు కూడా, పంప్స్, ట్యాంక్స్ కూడా మంచిగా ఉంటాయి. సో ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఈ అగ్రి ఎడిటర్ మనం యూజ్ చేయడం వల్ల అందరికీ ఒక క్వశ్చన్, 1000 పీపుల్స్ ఉన్నారు, మీరందరూ కూడా చాట్ బాక్స్ ని ఓపెన్ చేసి పెట్టుకోండి. మీ అందరూ ఒక చిన్న క్వశ్చన్, జ్వరం ఉంటది, హాస్పిటల్కి వెళ్తాం, టాబ్లెట్ తీసుకుంటే ఆ మందు ఫాస్ట్ గా పనిచేస్తుందా, లేకపోతే ఇంజెక్షన్ తీసుకుంటే ఆ మందు ఫాస్ట్ గా పనిచేస్తుందా? చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. టాబ్లెట్ తీసుకుంటే మందు బాగా పనిచేస్తుందా, ఫాస్ట్ గా బాడీ లోపల మాత్రం అందుతుందా, లేకపోతే ఇంజెక్షన్ తీసుకుంటే ఫాస్ట్ గా, టాబ్లెట్, ఇంజెక్షన్ ఏది బాగా పనిచేస్తుంది? ఎస్. సో డియర్ రీడర్స్, మన అగ్రి ఎడిటర్ కూడా సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మందులు స్ప్రే చేస్తాం, డెవలప్మెంట్ కోసం మందులు స్ప్రే చేస్తాం. అటువంటి మందులతో మనం మిక్స్ చేసి స్ప్రే చేయడం వల్ల సో ఇంజెక్షన్ అన్నది ఎంత ఫాస్ట్ కి వెళ్ళి పనిచేస్తుందో మన బాడీలో, ఎంత స్పీడ్ గా పనిచేస్తుందో, 100% రిజల్ట్ ఇస్తుందో, సో అదే విధంగా పురుగు మందుతో పాటు, తెగులు మందుతో పాటు, అలాగే కలుపు మందుతో పాటు, గ్రోత్ తో, మైక్రో న్యూట్రియంట్స్ తో, రసాయనిక ఎరువులతో మిక్స్ చేసి మనం యూజ్ చేస్తే సో ఇంజెక్షన్ ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా అగ్రి ఎడిటర్
కూడా ఆకుల పత్ర రంధ్రాల లోపలికి వెళ్ళి ఎక్కువ టైం అన్నది తడిసి ఉండడం వల్ల, బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల, వాటర్ పీస్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల, ఆ మందు కంప్లీట్ గా డైల్యూట్ అవ్వడం వల్ల, కరిగిపోవడం వల్ల, మిక్స్ అవ్వడం వల్ల, మందు యాక్టివ్ అవ్వడం వల్ల సో మనకి ఇచ్చిన ఒక్కసారికి రిజల్ట్ వస్తుంది. మీరే చెప్పండి, 2 నుంచి 3 సార్లు స్ప్రే చేయడం బెటరా, ఒక్కసారి స్ప్రే చేయడం బెటరా? ఒక్కసారి స్ప్రే చేయాలి. ఒక్క స్ప్రే చేసిన అంటే ఇచ్చిన ఒక్కసారికి ఆ మందు బాగా పని చేయాలంటే అగ్రి 8తో పాటు మీరు వాడుతున్న మందుతో పాటు దీన్ని మిక్స్ చేసి స్ప్రే చేసుకోండి. అలాగే ఇది కంప్లీట్ గా సేఫ్, న్యాచురల్, ఎవ్వరికి హానికరం చేయదు, డబ్బు తగ్గిస్తుంది, అలాగే టైం సేవ్ చేస్తుంది, కెమికల్స్ వాడడం కూడా తగ్గిస్తుంది అగ్రి 82ని మనం స్ప్రే చేయడం వల్ల. సో అలాగే ఈ అగ్రి 82ని ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, సో మనం ఏదైనా పిచికారీ చేస్తున్నామంటే, ఏదైనా పురుగు మందు మనం స్ప్రే చేస్తున్నామంటే, తెగులు మందు స్ప్రే చేస్తున్నామంటే, గ్రోత్ ప్రమోటర్స్, మైక్రోన్, ఎనీథింగ్, ఏదన్నా ప్రోడక్ట్ స్ప్రే చేస్తున్నామంటే ఆ ముందు ఒక్కసారికి పనిచేయాలి, అన్ని మొక్కలకి సమానంగా పంచాలి, వర్క్ కావాలి అంటే అగ్రి 82ని 1 లీటర్కి 0.5 ml 0.5 ml లాగా మీరు మిక్స్ చేసుకొని స్ప్రే చేపించండి, పిచికారీ చేపిస్తే సో రిజల్ట్ 100% మనకి కనిపిస్తుంది అగ్రి 82ని మనం యూజ్ చేయడం వల్ల. పర్ లీటర్ 0.5 ml లాగా యూజ్ చేసుకోవాలి. ఏ మందు అయినా స్ప్రే చేయాలి, ఎవరైనా ఎక్కడైనా ఏదైనా మందు కొడుతున్నారంటే ఆ మందుతో పాటు అగ్రి 82 ఖచ్చితంగా వాడాల్సిందే. ఆ మందు పని చేయాలి, మళ్ళీ స్ప్రే చేయకూడదు అంటే అగ్రి 82 కంపల్సరీ వాడాల్సిందే. నెక్స్ట్ వచ్చి డ్రిప్ ఇరిగేషన్ లో అగ్రి 82 ఎంత వాడాలంటే 80 లీటర్స్ కి 160 ml యూజ్ చేసుకోవాలి. అలాగే డ్రెంచింగ్, మొక్కల పొద్దులు ఏదైనా పురుగు మందు డ్రెంచ్ చేస్తున్నాం, తెగులు మందు ఫంగిసైడ్స్ ని డ్రెంచింగ్ చేస్తున్నాం, అలాగే వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ డ్రెంచింగ్ చేస్తున్నాం అంటే, బయోస్టిమ్యులెంట్స్ డ్రెంచింగ్ చేస్తున్నాం అంటే పర్ లీటర్ 1 ml లాగా దీన్ని మనం మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవాలి అగ్రి 82ని. అలాగే యూరియా, డిఏపి, పొటాస్, రసాయనిక ఎరువుల్ని యూజ్ చేస్తున్నారు అంటే ఒక బస్తాకి 100 ml నుంచి 200 ml, అంటే ఒక బస్తా 50 కిలో ఉంటది, 50 kg బస్తాకి 100 నుంచి 200 ml వరకు, 300 ml వరకు ఈ యొక్క ప్రోడక్ట్ ని మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. రసాయనిక ఎరువులతో పాటు మిక్స్ చేసి యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, సో రసాయనిక ఎరువు కూడా ఆ భూమిలో వేస్ట్ కాకుండా యాక్టివ్ గా ఉండి మట్టి తరిగా ఉన్నప్పుడు అది బాగా స్ప్రెడ్ అయ్యి అది బాగా కరిగి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో దానికోసం మన వెస్టీస్ అగ్రి 82ని సో ఏమిచ్చిన మొక్కలకి మట్టికి ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ వాడాల్సిందే. సో అందరికి అర్థమైంది అనుకుంటా. ఎస్, సో ఒక ప్రోడక్ట్ అందరికి అర్థమైందా? ప్రతి ఫార్మర్ కి, ప్రతి మొక్కలకి, చెట్లకి ఇది ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చా? అందరికి ఇది ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చా? ప్రతి ఊరిలో, ప్రతి ఫార్మర్స్ కి, ప్రతి రైతులకి, ప్రతి మొక్కలకి, చెట్లకి ఏదైనా మందు వాడుతున్నారు, డిఏపి వాడుతున్నారు, యూరియా వాడుతున్నారు అంటే దాంతో పాటు ఈ అగ్రి 82 వాడిపోయొచ్చా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ప్రోడక్ట్ మనం వెళ్దాం. నాకు ఇష్టమైన ప్రోడక్ట్, అలాగే మీకు కూడా ఇష్టమైన ప్రోడక్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. సో అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అన్నది ఎలా పనిచేస్తుంది దాని గురించి, దీంట్లో పదార్థం ఏముంది దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వచ్చి కుళ్ళిపోయిన పదార్థాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసిన పదార్థం. పెద్ద ఎగ్జాంపుల్, తుఫాన్ వచ్చినప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు ఒక 1000 years, 2000, 5000 years బ్యాక్ వెనక ఇయర్స్ లో సో పెద్ద అడవి, ఫారెస్ట్, జంగల్లో ఉన్న ప్రాణులు, జంతువులు, మొక్కలు, చెట్లు భూమి లోపలికి వెళ్ళి కుళ్ళిపోయినాక సో ఆ పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసిన పదార్థం. దీంట్లో సాయిల్ ఆర్గానిక్ కార్బన్, సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్, హ్యూమిక్ డెరివేటివ్స్ అంటే పల్విక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్, రూట్ గ్రోత్ హార్మోన్స్ కూడా దీంట్లో ఉంటుంది. సో ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అంటే, ఎగ్జాంపుల్
మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్, అందరికి అర్థమైనట్టు చాలా ఈజీగా క్లారిటీగా చెప్తాను. మీరు అందరి దగ్గర మొబైల్ ఉంది, అందరు కూడా ఈ రోజు మొబైల్లోనే ల్యాప్టాప్ లోనే మీటింగ్ ని అటెండ్ అవుతున్నారు, వింటున్నారు. ఎస్. సో చార్జ్ తగ్గితే మీరు ఏం చేస్తారు? ఫోన్ చార్జ్ తగ్గితే మీరు ఏం చేస్తారు? కార్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ చార్జ్ తగ్గితే ఏం చేస్తారు? మొబైల్ బ్యాటరీ చార్జ్ తగ్గితే ఏం చేస్తారు? ల్యాప్టాప్ చార్జ్ కార్ బ్యాటరీ తగ్గితే మీరు ఏం చేస్తారు? ఫాస్ట్ గా మీరు అందరూ కూడా కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, చాలా ఫాస్ట్, టైం లేదు. అందరూ రెస్పాన్స్ కావాలి. ప్రతి ఎవరిది కూడా మిస్ అవ్వకూడదు. అందరూ కూడా చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. మీ ఫోన్ లో ఉన్న చార్జ్ తగ్గితే, మీ ల్యాప్టాప్ లో ఉన్న చార్జ్ తగ్గితే, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ డౌన్ అయితే మీరేం చేస్తారు? మళ్ళీ మీరు చార్జ్ పెట్టుకుంటారు, మళ్ళీ చార్జ్ ని పెట్టుకుంటారు. ఎస్ డియర్ లీడర్స్, డియర్ డిస్ట్రిబ్యూటర్స్, మన వెస్టీస్ అగ్రి యూమి గ్రాన్యూల్స్ కూడా సాయిల్ చార్జర్ గా పనిచేస్తుంది. ఎలాగా? సాయిల్ చార్జర్. సాయిల్ లో, మట్టిలో, ఏ భూమిలో ఏమి ఇది చార్జ్ చేస్తుంది, ఆ భూమిలో ఏది మైనస్ అయింది, ఏది మనం ఇప్పుడు భూమిలో కోల్పోయినామో అవన్నీ మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి, మళ్ళీ తిరిగి రావడానికి మన వెస్టీజ్ అగ్రి 82 అనేది పనిచేస్తుంది. సో ఇంకొకటి ఎగ్జాంపుల్, ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా డోర్ ఉంటది, దానికి ఒక తాళం అంటే తాళం ఉంటది. సో దానికి అంటే బీగం ఉంటది. సో లాక్ ఓపెన్ చేయాలంటే ఏం కావాలి? సో డోర్ లాక్ ఓపెన్ చేయాలంటే ఏం కావాలి? సో ఎగ్జాంపుల్, కీ కావాలి. ఏం కావాలి? డోర్ ఓపెన్ చేయాలంటే ఏం కావాలి? సో ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేయాలంటే ఏం కావాలి? కీ కావాలి. ఎస్. అలాగే ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, మీరందరూ కూడా ఒకసారి రెస్పాన్స్ అయిపోతే నెక్స్ట్ 6 ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రాడ్ గురించి అర్థం చేసుకోవడానికి. 6 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో మళ్ళీ చార్జ్ అవుతుంది, చార్జ్ పెడితే. డోర్ ఒక లాక్ ఓపెన్ చేయాలంటే కీ కావాలి. 2 ఎగ్జాంపుల్ అయిపోయింది. 3 ఎగ్జాంపుల్. సో సగం ఉడికిన బియ్యం ఇస్తే మంచిగా తింటామా? బాగా ఉడికిన అన్నం ఇస్తే మంచిగా తింటామా? నెక్స్ట్, సగం ఉడికిన బియ్యం ఇస్తే బాగా తింటామా? మంచిగా ఉడికిన బియ్యం ఇస్తే బాగా తింటామా? సో ఎస్, బాగా ఉడికిన అన్నం వస్తే మంచిగా తింటాం. ఎస్, 3 ఎగ్జాంపుల్ అయింది. 4 ఎగ్జాంపుల్ ఏంటంటే, 4th ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇంట్లో వంట రూములో బియ్యం, ఇనుములు, పసుపు, కారం పొడి, వాటర్, గ్యాసు అన్నీ ఉంటాయి. ఆ పదార్థాలని మనకి అలాగేస్తే మనం తినలేము. వంట చేసి పెడితే బాగా తినగలము. 4వ ఎగ్జాంపుల్. 5వ ఎగ్జాంపుల్ ఏంటంటే అయస్కాంతం. సో 2 అయస్కాంతాలని తీసుకొని, మ్యాగ్నెట్ తీసుకొని పాజిటివ్ తీసుకువస్తే అద్దుకోవు. ఒకటి పాజిటివ్ ఉండి ఇంకొకటి నెగిటివ్ ఉంది అంటే, ఒకటి పాజిటివ్ ఉంది ఇంకొకటి నెగిటివ్ ఉంది అంటే బాగా అద్దుకుంటే. సో అదే విధంగా అగ్రి గ్రాండ్స్ కూడా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎస్, గుడ్ మార్నింగ్. సో వాయిస్ క్లారిటీ వస్తుందా? నా వాయిస్ అందరికి క్లారిటీ వస్తుందా? సో నేను ముందే చెప్పాను, మీ రెస్పాన్స్ నాకు కావాలని. మీరు ఎక్కడో ఫోన్ పెట్టి ఎక్కడో వింటుంటే అది నాకు కూడా యూస్ కాదు, మీకు కూడా యూస్ కాదు. అందరూ టైం వేస్ట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అగ్రి యూనిక్ గ్రాన్యూల్స్ లో కుళ్ళిపోయిన పదార్థం ఉంటది కాబట్టి, పాజిటివ్ ఎనర్జీ ఉంటది కాబట్టి సాయిల్ చార్జర్ గా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ అగ్రి 82లోని దున్నప్పుడు, డుక్కిలో నాటేసినప్పుడు, ఎరువులు వాడినప్పుడు, సేంద్రియ ఎరువులు వాడినప్పుడు మిక్స్ చేసుకొని భూమికి జల్లినమంటే ఈ యొక్క ప్రోడక్ట్ మట్టిని బాగా గుల్లబారిస్తుంది, మట్టిని బాగా సాఫ్ట్ చేస్తుంది, స్మూత్, సాఫ్ట్, మెత్తగా
తడిగా ఉంచుతుంది మట్టిని. అగ్రి హ్యూమిక్ ని యూజ్ చేయడం వల్ల మట్టిని బాగా గుల్లబారుస్తుంది. రెండో పాయింట్ వచ్చి వేరులు వస్తాయి. వచ్చిన వేరులు భూమి లోపల సాగాలి అంటే భూమి ఆరంగా ఉండాలి, మెత్తగా ఉండాలి, తడిగా ఉండాలి, గట్టిగా ఉండాలి, సాయిల్ స్ట్రక్చర్ మంచిగా ఉండాలి. అగ్రి హ్యూమిక్ మనం వాడడం వల్ల ఎక్కువ వేరులు వస్తే వచ్చిన వేరులు భూమి లోపల సాగడానికి ఒక మాటలో చెప్పాలంటే వేరు వ్యవస్థ మంచిగా జరిగిస్తుంది అగ్రి హ్యూమిక్ ని యూజ్ చేయడం వల్ల. అలాగే అయిపోయిందా? అనాపాములు జీవిలో పదార్థాన్ని పెంచుతుంది, ఆహారం కూడా అందిస్తుంది వెస్టీస్ హ్యూమిక్ గ్రాన్యూల్స్. అలాగే మట్టిలో సేంద్రియ కర్బన పదార్థాలను పెంచుతుంది, pH ని సరదాబాటు చేస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే అందరికి అర్థమైనట్టు. సో ఇప్పుడు నేను ఏంటి మీ అందరికి 5 ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు కనెక్ట్ చేస్తా. మీరందరూ కూడా ఎగ్జాంపుల్స్ ని కనెక్ట్ చేసుకోండి. నేను చెప్పాను సార్, మొబైల్ బ్యాటరీ, కార్ బ్యాటరీ డౌన్ అయితే మళ్ళీ చార్జ్ అవుతుంది. సో అదే విధంగా అగ్రి హ్యూమిక్ ని మనం యూజ్ చేస్తే ఇన్ని ఇయర్స్, ఒక 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మనం ఏంటి డిఏపి, యూరియా, రసాయనిక ఎరువులను భూమిలో యూజ్ చేసి ఇవన్నీ అన్ని కూడా భూమిలో పని చేసి ఉంటే, అందుబాటులో ఉంటే పంట దిగుబడి నాణ్యత కూడా మంచిగా వచ్చేది, మొక్కలు కూడా హెల్తీగా ఉండేది. బట్ పంట దిగుబడి నాణ్యత కూడా సరిగా రాలేదు. బట్ మనం యూజ్ చేసిన రసాయనిక ఎరువులు ఎక్కడ పోయింది? ఒకసారి చాట్ బాక్స్ కమెంట్ చేయండి. మనం యూజ్ చేస్తున్న రసాయనిక ఎరువులు యూరియా, డిఏపి, పొటాస్ ఎక్కడికి వెళ్ళింది? మొక్క తీసుకోలేదు, పంట దిగుబడి రాలేదు. మరి ఇంకెక్కడ ఉంది? ఎక్కడికి పోయింది? ఒక్కసారి చాట్ బాక్స్ మీద కమెంట్ చేయండి. ఎక్కడ పోయింది? భూమి లోపలికి, భూమిలో నీరుతో కలిగి కిందకి వెళ్ళిపోయింది. దాన్ని లీచింగ్ ఆఫ్ న్యూట్రియంట్ అంటాం. నైట్రోజన్, అమోనియం పదార్థం, పెట్రోలియం పదార్థం భూమి వేడి వల్ల ఆవి అయి పైకి వెళ్ళిపోయింది, గాలిలో వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని రసాయనిక ఎరువులు, న్యూట్రియంట్స్ భూమిలో అకార్బన పదార్థాలుగా ఉండిపోయింది, భూమిలో అందుబాటులో లేదు, కరగట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అన్నం ఇస్తే బాగా తింటాము, కొద్దిగా బియ్యం ఇస్తే మనం తినలేము. అదే విధంగా మట్టిలో కర్బన పదార్థం లేకపోతే, pH సరిగా లేకపోతే, వానపాములు భూమిలో లేదు అంటే, మట్టి గట్టిగా ఉంది అంటే, వేరులు ఎక్కువ రాకపోతే, మనం యూజ్ చేస్తున్న రసాయనిక ఎరువులు మట్టిలో ఉండిపోయింది, మిగిలిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఆ వేస్ట్ అయిపోయినాక అది సోడియం సాల్ట్ గా, ఉప్పుగా మారిపోయింది, కన్వర్ట్ అయిపోయింది. సోడియం సాల్ట్ గా ఉప్పుగా మారిపోయింది. మనం వాడిన రసాయనిక ఎరువులు సోడియం సాల్ట్, సెలిన్ సాయిల్స్, ఇన్ఆర్గానిక్ అంటే అది మొత్తం వెళ్ళిపోయింది. నెగిటివ్ చార్జ్ మొత్తం, అది చార్జ్ లో లేదు అని మనకు అర్థం. మొక్క తీసుకున్న విధంగా లేదు, అది అందుబాటులో లేదు అంటే అది అకార్బన పదార్థాలు. దాన్ని మనం ఏమంటాం? అకార్బన పదార్థాలు. బట్ అయస్కాంతిని దగ్గర పాజిటివ్ నెగిటివ్ అయస్కాంతి దగ్గర తీసుకు ఎలా అద్దుకుంటాయో, వంట చేసి పెడితే మనం బాగా ఎలా తింటామో, అన్నం ఇస్తే బాగా ఎలా తింటామో, అగ్రి హ్యూమిక్ మన మట్టికి యూజ్ చేసిన వెంటనే ఆ భూమిలో, మట్టిలో కరగలేని ఖనిజాలని కరిగిస్తుంది, అకార్బన పదార్థాలని కూడా కర్బన పదార్థాలుగా మారుస్తుంది. కాబట్టి ఆ భూమిలో ఉన్న విష పదార్థాలని తొలగిస్తుంది మన వెస్టీస్ హ్యూమిక్ అగ్రి గ్రాన్యూల్స్. దాని వల్ల ఏమైపోతుంది? pH సరళబట్ట అవుతుంది, న్యూట్రల్ అవుతుంది, ఉప్పు గుణం, చోడు గుణం తగ్గిపోతుంది. ఇక్కడ ఏమైంది? ఈ రోజు డిఏపి యూజ్ చేస్తే కర్బన పదార్థం ఉంది, pH కరెక్ట్గా ఉంది అంటే ప్లస్ ఉంటది. వాటర్ ఎక్కువ అయినప్పుడు, వేడి వల్ల డ్రై అయిపోయినప్పుడు, మొక్క స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏమైపోతుంది? అవన్నీ అకార్బన పదార్థాలు ఉండిపోతుంది, మైనస్ కి వెళ్ళిపోతుంది. ఆ మైనస్ గా ఉండబోయేమంటాం? నెగిటివ్ అంటాం, అంటే నెగిటివ్ ఎనర్జీ అంటాం. విష పదార్థాలు, అకర్బన పదార్థాలు. సో అటువంటి నెగిటివ్స్ ని కూడా పాజిటివ్ గా మారుస్తుంది, కరిగిస్తుంది, అకార్బన పదార్థాలని కర్బన పదార్థం మారుస్తుంది. కాబట్టి ఇక్కడ భూసారాన్ని పెంచుతుంది, విష పదార్థం తొలగిస్తుంది. దాని వల్ల pH సరదాపట్టు అవుతుంది. సాయిల్ pH సరదాపట్టు అవుతుంది అంటే ఉప్పు గుణం, చోడు గుణం తగ్గిపోతుంది, సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచుతుంది. మన వెస్టీస్ అగ్రి హ్యూమిక్
భూమిలో విష పదార్థాలని కూడా కరిగిస్తుంది, మొక్కకు అందిస్తుంది. ఓకే, తర్వాత ఆ భూమిలో గడ్డి, ఆకులు, ఏదైనా ఒక పదార్థాలు కూడా కుళ్ళిపోయినా కూడా తొందరగా కుల్పించి మళ్ళీ దాన్ని ఎరువులుగా మార్పిస్తుంది. డికంపోస్ట్ అవ్వడానికి కూడా మన హ్యూమిక్ గ్రాన్యూల్స్ బాగా పనిచేస్తుంది. దాని వల్ల ఈ సేంద్రియ కర్బన పదార్థం పెరగడం వల్ల వానపాములు బాగా అభివృద్ధి అవుతుంది, సూక్ష్మ జీవులు బాగా అభివృద్ధి అవుతుంది. అలాగే మట్టి మెత్తగా అవడం వల్ల, నీళ్లు పెట్టిన గుణం పెరగడం వల్ల వేరు వ్యవస్థ మంచిగా జరుగుతుంది. అలాగే మట్టిని కూడా బాగా గుల్లబారుస్తుంది. ఫైనల్ గా చెప్పాలి అంటే, సో అన్నం ఇస్తే మనం మంచిగా తింటాం, బియ్యం ఇస్తే తినలేము. సో అలాగే మనం ఇస్తున్న రసాయనిక ఎరువులు కూడా మొక్కల పొదుల్లో, మట్టిలో అందుబాటులో ఉండాలి. మొక్క తీసుకోవాలి, మొక్కల వేరులో దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, పీల్చుకోవాలి, గ్రహించుకోవాలి అన్న కూడా మన వెస్టీజ్ అగ్రి మిగ్రాంట్స్ తో పాటు మీరు వాడుతున్న రసాయనిక ఎరువులను తగ్గించి కాంబినేషన్ లో రికమెండ్ చేయండి. సో ఆల్రెడీ నేను ఒక పాయింట్ చెప్పాను, మనం బతకాలి అంటే గాలిలో ఆక్సిజన్ ఉండాలి. అలాగే మట్టి ఆరోగ్యానికి ఉండాలంటే సేంద్రియ కర్బన పదార్థం ఉండాలి. మొక్కల ఆరోగ్యానికి సేంద్రియ కర్బన పదార్థం ఉండాలి. మట్టి మెత్తగా తడిగా నీళ్లు పట్టుకున్న గుణం మంచిగా ఉండాలన్నా సేంద్రియ కర్బన పదార్థం ఉండాలి. మొక్కల వేరులో బతకాలి, మొక్కల వేరులో భూమి లోపలికి సాగాలి, వేరు వ్యవస్థ మంచిగా జరగాలన్నా కూడా కర్బన పదార్థం ఉండాలి. ఆ వానపాములు, సూక్ష్మ జీవులు బతకాలన్నా కూడా కర్బన పదార్థం ఉండాలి. ఆ మొక్కల పొదలో పిహెచ్ సరిగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలన్నా కూడా కర్బన పదార్థం ఉండాలి. అలాగే భూమిలో కరగలే లవణాలు కరగాలి. మనం వాడుతున్న రసాయనిక ఎరువులు వేస్ట్ అవ్వకూడదు, మిగిలిపోకూడదు, కొట్టుకుపోకూడదు, ఆవి అవ్వకూడదు అన్న కూడా అది సేంద్రియ కర్బన పదార్థం అన్నది ఉండాలి. మన అగ్రి మిగ్రాన్స్ ని ప్రతి మొక్కలకి, చెట్లకి యూజ్ చేయొచ్చు. పిలకలు మంచిగా వస్తే, వేరులు మంచిగా వస్తే, మొక్కలు ఎప్పుడు విలువిలుగా యాక్టివ్ గా ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా మొక్కకు అవసరమైన పదార్థ పోషకులను కూడా అందిస్తుంది, అందుబాటులో పెడుతుంది వెస్టీజ్ అగ్రి గ్రాన్యూల్స్ ని యూజ్ చేయడం వల్ల. సో డే 1 నుంచి డే లాస్ట్ వరకు మొక్కకి అవసరమైన తడి, మొక్కల వేరులకి అవసరమైన తడి, మొక్కకి అవసరమైన కర్బన పదార్థం, మొక్కకి అవసరమైన పిహెచ్, మొక్కకి అవసరమైన పోషకాలు అన్ని కూడా ఇది సరిగా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది, అందిస్తుంది మన వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. అలాగే వేరే కంపెనీ ప్రొడక్ట్స్ కి కంపేర్ చేయొద్దు. ఎందుకు కంపేర్ చేయదు అంటే, మన వెస్టీజ్ కంపెనీ 20 ఇయర్స్ నుంచి ఈ రోజు మన భారతదేశంలో నంబర్ 1 గా ప్రపంచంలో 30 ర్యాంక్ లో ఉంది అంటే దానికి కారణం ప్రొడక్ట్ క్వాలిటీ, ప్రొడక్ట్ లో దమ్ము ఉంది కాబట్టి మన కంపెనీ ఈ రోజు నంబర్ 1 లో ఉంది. ఈ రోజు నెట్వర్క్ బతుకుంది అంటే కారణం ఏంటంటే, నెట్వర్క్ లో పాజిటివ్ ఉంది అంటే కారణం ఏంటంటే అది మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్ వల్ల. సో నేను ఈ రోజు చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా. దారిలో వెళ్తుంటే, బస్సులో వెళ్తుంటే, కారులో వెళ్తుంటే వెస్టీజ్ ఒక టీషర్ట్ పైన లోగో చూసిన చాలా మంది మంచిగా రియాక్ట్ అవుతున్నారు, చూస్తున్నారు. సో అటువంటి కంపెనీలో మీతో నేను కలిసి పని చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్ గా ఉంది. ఎందుకంటే వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వాయిస్ క్లారిటీగా ఉందా? సో అందరికి అర్థమవుతుందా? వాయిస్ క్లారిటీగా ఉందా? ఒకసారి ఎస్ అని మీకు ఎస్ సార్ నో కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. గుడ్ మార్నింగ్. సో ఫైనల్ గా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్పామంటే చెప్తా, మంచి విషయాలు. ఎందుకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఎందుకు సిస్టమ్ ని ఫాలో అవ్వాలి, ఎందుకు మన నాలెడ్జ్ తీసుకొని ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయాలి, ఎందుకు వెస్టీజ్ లో ఉన్న రూల్స్ ని సిస్టమ్ ని ఫాలో అవ్వాలి, వెస్టీజ్ సిస్టమ్ ఎందుకు ఫాలో అవ్వాలి, దాని గురించి నేను ఒక పాయింట్ చెప్తాం అనుకుంటున్నాను. సో ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ నుంచి రోడ్ నిర్మించుంటారు. గవర్నమెంట్ నుంచి రోడ్ నిర్మించుంటారు. ఆ రోడ్డు వైట్ కలర్ ట్రాక్ కూడా వేసి ఉంటారు. ఎందుకు అంటే, ఏం చెప్తున్నా, గవర్నమెంట్ నుంచి రోడ్ ని నిర్మించి ఉంటారు. ఆ రోడ్ లో వైట్ కలర్, ఎల్లో కలర్ ట్రాక్స్ ని కూడా వేసి ఉంటారు. ఎందుకు అంటే ఆ ట్రాకులు సార్వజనికుల కోసం. ఎందుకు ట్రాకులు అంటే సార్వజనికుల కోసం, సేఫ్టీ కోసం, సురక్షిత కోసం,
వైట్ లైన్ వేసి ఉంటారు. బట్ జనాలు తన సొంతం రోడ్స్ అన్ని ఎలా అంటే అలా వెళ్ళకూడదు అని రూల్స్ ని పాటించండి అని చెప్తూ ఉంటారు, అక్కడక్కడ రాసి కూడా ఉంటారు. అయినా కూడా ఆ వైట్ లైన్స్ ని దాటి ఓవర్టేక్ చేస్తుంటారు, నచ్చినట్టు డ్రైవ్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటారు. కానీ జనాలు ఆ వైట్ లైన్స్ దాటి వెళ్ళడం వల్ల ఓన్ లైఫ్ సొంత జీవితానికి రిస్క్ తెచ్చుకుంటారు, ఆపద తెచ్చుకుంటారు. సమ్ టైమ్స్ మీరు ఇప్పుడు నేను రోడ్ క్రాస్ అయినా, నేను ట్రాఫిక్ వస్తే బ్రేక్ చేసిన, నేను సేఫ్ అయిపోవచ్చు, మీరు కూడా సేఫ్ అవ్వచ్చు, బతికి ఉండిపోవచ్చు. బట్ నియత్తుగా వెళ్తున్నా, కరెక్ట్ గా వెళ్తున్నా, సరిగా వెళ్తున్నా, పోతున్నా, డ్రైవర్ లైఫ్ ను కూడా, ప్రాణాలని కూడా మీరు తీసుకుంటారు. న్యాయంగా వెళ్తున్న డ్రైవర్ జీవితం ని మన ప్రాణాలను తీసుకుంటాం. ఆ ట్రాక్ ని మార్ని నచ్చినట్టు మనం వెళ్ళినామంటే, ఇది తీసుకోవడానికి పిహెచ్డి డిగ్రీ మన స్కూల్ కాలేజ్కి వెళ్ళే అవసరం లేదు. ఇది ఒక చిన్న కామన్ సెన్స్, అది ఉన్న చాలా ఎక్కువ. అది ఎందుకు చెప్తున్నా అంటే, మన వెస్టిస్ కంపెనీలో కూడా అందరికి ఒకటే సిస్టమ్ ఉంది, ఒకటే రూల్స్ ఉంది, అందరూ కూడా ఫాలో అప్ చేయాలని మన సిస్టమ్ లో చెప్తున్నారు. బట్ కొంతమంది అయితే ఫాలో చేస్తున్నారు, బట్ సగం మంది, కొంతమంది వరకు without any information, without any product information, without any plan information ప్రోడక్ట్ ని రిఫర్ చేస్తున్నారు, ఫోర్స్ఫుల్ గా యూజ్ చేపిస్తున్నారు, ప్రోడక్ట్స్ ని డంపింగ్ చేస్తున్నారు, బలవంతంగా డంపింగ్ చేస్తున్నారు, లక్షల రూపాయలు డంపింగ్ చేస్తున్నారు. మీ వల్ల లక్షల మంది లైఫ్ కూడా స్లో అయిపోతుంది, ఆగిపోతుంది. ఎందుకంటే మీరు మీకు నచ్చినట్టు రికమెండ్ చేస్తున్నారు. దాని వల్ల ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్స్ కరెక్ట్ వేరే వెళ్తుంటారు, ఎంతో మంది ఫార్మర్స్ కరెక్ట్ గా వ్యవసాయం చేస్తుంటారు, ఎంతో మంది లీడర్స్ కరెక్ట్ గా రికమెండ్ చేస్తుంటారు, కరెక్ట్ గా వెళ్తుంటారు, రైట్ ట్రాక్ లో వెళ్తుంటారు. మీరు ఆ ట్రాక్ ని దాటి రాంగ్ వేలో వెళ్ళడం, అంటే రాంగ్ వేలో ప్రోడక్ట్ ని డంపింగ్ చేయడం, దాని వల్ల మొత్తం ఊరు మొత్తం ఏరియా నెగిటివ్ అయిపోతుంది. సో ఫైనల్ గా ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ ని ఫాలో అవ్వండి. సిస్టమ్ ని ఫాలో అవ్వడం ఎవరు కూడా మర్చిపోవద్దు. ఫస్ట్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, బాగా ప్రొడక్ట్ నేర్చుకోండి. గూగుల్ కావచ్చు, కావచ్చు, మీ అప్లైన్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ బాగా తీసుకోండి. రైట్ ట్రాక్ లో ముందుకు వెళ్ళండి. అప్లైన్స్ సపోర్ట్ తీసుకోండి. అప్లైన్స్ సపోర్ట్ కాకుండా నేను కూడా సపోర్ట్ గా ఉంటాను. రైట్ వేలో టెస్ట్ రీచ్ అవ్వడానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. రెగ్యులర్ గా నా సెషన్స్ ని వింటూ ఉండండి, నాతో రెగ్యులర్ గా కనెక్షన్ లో ఉండండి, నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, నా వాట్సాప్ ఛానల్ అవుతూ ఉండండి. ఫైనల్ గా వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేయడానికి ఎంత మంది రెడీగా ఉన్నారు ఒక్కసారి చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో సిస్టమ్ ని ఫాలో చేద్దాం, ప్రోడక్ట్ డంపింగ్ మనం చేయొద్దు, ఆపేద్దాం, నాలెడ్జ్ తీసుకుందాం. ఏది ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మనకి తెలియకపోయినా అప్లయన్స్ కి కాల్ చేసి, ట్రైనర్ కాల్ చేసి, యూట్యూబ్ లో చూసి, గూగుల్ లో చూసి, ఇన్స్టా లో చూసి, ప్లాంటిక్స్ ఒక యాప్ లో చూసి తెలుసుకొని నాకనే రికమెండ్ చేద్దాం. ఒక్కసారి రికమెండ్ చేస్తే రిజల్ట్ ని చూసి మనం వద్దు అన్న కూడా ఫార్మర్స్ ని మనం వదిలి పెట్టారు. పెట్టుబడి తగ్గిద్దాం, మంచి కాంబినేషన్ మనం రికమెండ్ చేద్దాం. సో వెస్టిస్ కంపెనీ ఈ 20 years లో బెంచ్ మార్క్ నెట్వర్క్ లో క్రియేట్ చేసింది. సో మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేయడానికి నేను తెలంగాణ, ఆంధ్రకి రావడం జరిగింది. సో మీ సపోర్ట్ ఉంది అంటే ఆటోమేటిక్ గా 100% చెప్తున్నా, నేను యాక్చువల్లీగా నిజం చెప్తున్నా, నాకు 3 year ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ 3 years లో నేను ఎలా వర్క్ చేశాను, ఎలా ట్రైనింగ్ చేశాను, ఎలా కాంబినేషన్ ఇచ్చాను, ఆ కాంబినేషన్స్, ఆ ట్రైనింగ్ ద్వారా ఓవరాల్ కంప్లీట్ టర్నోవర్ 30% ఉండేది. అగ్రి ప్రొడక్ట్స్ సేల్స్ 75% కి వెళ్ళింది. ఇక్కడ కూడా అంతే, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ఒక రేంజ్ లో తీసుకువెళ్దాం. రెగ్యులర్ గా మీకు బిజినెస్ వస్తుంది, మీరు బలవంతంగా ఇవ్వడం అవసరం లేదు. జస్ట్ రోజు మీరు ఫీల్డ్ కి వెళ్ళండి, చిన్న ఒక చేంజెస్ ఉంటే
మార్పులు ఉంటే వేర్లలో, మొక్కలలో, పువ్వుల మొగ్గలలో వెంటనే అది ఎందుకని మీరు తెలుసుకోండి. వెంటనే గూగుల్స్ అప్లయన్స్ ట్రైనర్స్ ని కాంటాక్ట్ అయితే, నన్ను కాంటాక్ట్ అయితే 100% రిజల్ట్ నేను ఇస్తాను. ఎందుకంటే నాకు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. బయట కంపెనీస్ కూడా వర్క్ చేశాను కాబట్టి సో ఎక్స్పీరియన్స్ ఉంది. ఎస్, సో ఆల్రెడీ తెలుసు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అదాన్ని నిజమే. ఎందుకంటే సో ఎవరు నన్ను ఫాలో అవుతున్నారు, అందరికి కూడా నేను కాంబినేషన్ ఇస్తున్నా, రికమెండ్ చేస్తున్నా, అందరికి మంచి రిజల్ట్ వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, నా తెలుగు కొద్దిగా సెంటెన్స్ ఫార్మేషన్ లో అటు ఇటు ఉంటే, వర్డ్స్ లో మిస్టేక్స్ ఉంటే, ఎవరికైనా అర్థం కాకపోతే సో ఎవరు కూడా అర్థం కావద్దు. సో కొన్ని డేస్ లో ఇంకా సో బాగా సో బుక్స్ అని చదువుతున్నా, యూట్యూబ్ లో వీడియో చూస్తున్నా, గూగుల్లో తెలుగు నేర్చుకుంటున్నా. సో ఇంకా బాగా మీకు అర్థమయ్యేటో క్లారిటీగా నేను మీకు సో వెస్టీస్ ప్రోడక్ట్ గురించి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి, వ్యవసాయం గురించి మీకు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఈ రోజు చాలా టైం అయింది, బట్ కొన్ని ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసి మన వరి క్రాప్స్ కి నెక్స్ట్ వీక్ లో సెషన్ ఉంటుంది. సపరేట్ పీపీటీ ప్రిపేర్ చేయడం జరిగింది. దానికి అవసరమైన టెంపరేచర్, దానికి అవసరమైన వాటర్, ఎప్పుడెప్పుడు ఏ తెగులు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఏ పురుగులు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఏ ప్రోడక్ట్ వాడాలి, పోషకాలు పోనప్పుడు ఎలాగా, ఎక్కడ ఏం మారుతాయి, ఎలాగా ఐడెంటిఫై చేయాలి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే మన వెస్టీజ్ అగ్రి గ్రానల్స్ వచ్చి సాయిల్ చాదర్ గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. భూసారాన్ని పెంచుతుంది, కర్బన పదార్థాన్ని పెంచుతుంది, పిహెచ్ ని సరదాబాటు చేస్తుంది, రసాయనిక ఎరువులు భూమిలో వేస్ట్ అయిపోవడం, ఆవి అయిపోవడం కూడా తగ్గిస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే అగ్రి గ్రానల్స్ ని ప్రతి క్రాప్, వరిలో మిరప, పత్తి, సొరకాయ, వంకాయ, బీరకాయ, అన్ని క్రాప్స్ కి మనం పొలంలో దున్నప్పుడు, దుక్కిలో నాటి వేసినప్పుడు, ఎథనాల్ వేసినప్పుడు ఈ అగ్రిమిగ్రాన్స్ ని ఎరువులతో పాటు, మట్టితో పాటు, రసాయనిక ఎరువులతో పాటు మిక్స్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేయాలి. మిక్స్ చేసి దీన్ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలా? దుక్కిలో యూజ్ చేయాలి, పొలం దున్నప్పుడు యూజ్ చేయాలి, దుక్కిలో ఒకసారి యూజ్ చేయాలి, నాటేసిన 10 రోజులకు ఒకసారి యూజ్ చేయాలి, తర్వాత కంకి రాకముందు ఒకసారి, వరికైతే దీన్ని యూజ్ చేసుకోవాలి. మిగతా క్రాప్స్ అయితే సేమ్, దుక్కిలో ఒకసారి, 10 days ఒకసారి, 40 days ఒకసారి అగ్రిమిగ్రానల్స్ ని 5 నుంచి 10 కిలో వరకు ఇవ్వచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఫార్మర్స్ రసాయనిక ఎరువులు వాడేసారు అనుకోండి, ఇబ్బంది లేదు. 10 kg మట్టి తీసుకొని, 10 kg పశు ఎరువు తీసుకొని దాంతో పాటు మిక్స్ చేసి అగ్రిమిగ్రానల్స్ యూజ్ చేయండి. ఎన్నిసార్లు మీరు భూమికి అగ్రిమిగ్రానల్స్ మీరు రికమెండ్ చేస్తారు, భూమి అంత ఆహారం ఉంటది, మొక్కలు కూడా హెల్తీగా ఉంటది, పంట మంచిగా వస్తుంది. వాతావరణ పరిస్థితులు సరిగా లేనప్పుడు కూడా మనకి పంట దిగుబడి, నాణ్యత తగ్గిపోకుండా కాపాడుకుంటది మన అగ్రిమిగ్రానల్స్ ని యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే ప్రతి టైంలో మొక్కకి అవసరమైన పోషకాన్ని బాగా అందించి మొక్కలలో బలాన్ని బాగా పెంచుతుంది మన అగ్రిమిగ్రానల్స్. ఎస్, సో గ్రానల్ గురించి అర్థమైంది అనుకుంటా. 5 ఎగ్జాంపుల్ చెప్పాను, అయస్కాంతం ఎగ్జాంపుల్ చెప్పాను, వంట కిచెన్ రూమ్ ఎగ్జాంపుల్ చెప్పాను, అన్నం వేయడం ఎగ్జాంపుల్ చెప్పాను, సాయిల్ చార్జర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంట్లో ఉన్న డోర్ లో ఉన్న తాళం పోవాలంటే దానికి తాళం కావాలి, కీ కావాలి. అలాగే ట్రాక్టర్ యూజ్ చేసి, పురుగు మందులు యూజ్ చేసి, రసాయనికలు యూజ్ చేసి మట్టి గట్టిగా అయిపోతుంది. సో అటువంటి మట్టిలో వేర్లు వెళ్ళాలి, భూమిలోకి నీళ్లు పోవాలి, గాలి కూడా పోవాలి. అంటే కీ లాగా అగ్రిమిగ్రానల్స్ పనిచేస్తుంది. మట్టి భూసారాన్ని పెంచుతుంది, అకన పదార్థాలని కర్బన పదార్థంగా మారుస్తుంది, ఎక్కువ పిలకలు వస్తాయి, ఎక్కువ కొమ్మలు వస్తాయి, మొక్క బలంగా ఉంటుంది, పంట దిగుబడి నాణ్యత కూడా మంచిగా వస్తుంది. ఎస్, సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి హ్యూమిక్ లిక్విడ్. సో అగ్రిమిగ్రానల్స్ రెండు కూడా సేమ్ ప్రోడక్ట్. సో ఎటువంటి డిఫరెంట్ లేదు. హ్యూమిక్ వచ్చి గురుకుల ఫామ్ లో ఉంటుంది, అగ్రిమిక్ లిక్విడ్ వచ్చి లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఇది కూడా సేమ్ కాబట్టి, దీంట్లో ఉన్న పదార్థం కూడా సేమ్ కాబట్టి, ఇది కూడా మల్టీపర్పస్ రూట్ గ్రోత్ బూస్టర్ గా పనిచేస్తుంది, మల్టీపర్పస్ సాయిల్ చార్జర్ గా పనిచేస్తుంది. సో ఈ యొక్క ప్రోడక్ట్ ని ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే,
సేమ్ ఇది కూడా చూపిస్తారు. మట్టిని గుల్లా పారుస్తుంది, సాఫ్ట్ చేస్తుంది, నీళ్లు పొడి గుణం పెంచుతుంది, వేరును బలపరుస్తుంది, సూక్ష్మ జీవిగా చేస్తుంది, పోషకాలని మొక్కకి అందిస్తుంది, వెంటనే అయస్కాంతలాగా అట్రాక్ట్ చేస్తుంది వేరుకి మొక్కలకి, పిహెచ్ని సరళపరిచేస్తుంది, మట్టిలో మూసుకుపోయిన రంధ్రాలు డాక్టర్ యూజ్ చేసి రసాయనికల్లో పురుగు మందులు యూజ్ చేసి గట్టిగా పిల్లలకు కూడా మళ్ళీ గుల్లబారించి మళ్ళీ రంధ్రాలు సాయిల్ స్ట్రక్చర్ కలర్ స్మెల్ ని పెంచుతుంది. అగ్రిమిక్ లిక్విడ్ సీడ్ రిపెంట్ అంటే విత్తన శుద్ధి, విత్తనాలు వేయక ముందు, నాటి వేయక ముందు సో మనం దీన్ని సీడ్ ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే మొలకలు బాగా రావడానికి, జర్మినేషన్ మంచిగా రావడానికి, వేరు వ్యవస్థ మంచిగా జరగడానికి, వాళ్ళ బిల్డింగ్ కట్టాలి అంటే ఫస్ట్ ఏం ఇంపార్టెంట్, పిల్లర్ ఇంపార్టెంట్, బేస్ ఇంపార్టెంట్. మొక్క బాగా ఉండాలి, పంట బాగా రావాలంటే వేరులు మంచిగా రావాలి, వేరులు మంచిగా రావాలంటే విత్తన శుద్ధి మనం చేయాలి, గ్రానైట్ యూజ్ చేయాలి, హ్యూమిక్ లిక్విడ్ ని యూజ్ చేయాలి. ఒక కేజీ సీడ్స్ కి 5 ml టు 5 ml టు అవసరం ఉన్న వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అవసరం ఉన్న వరకు యూజ్ చేసుకోవచ్చు అగ్రి హ్యూమిక్ లిక్విడ్. అలాగే నెక్స్ట్ వచ్చి గ్రోతింగ్ స్టేజ్. 20 days తర్వాత వరపంటిలో నారుమడిని ఒక్కసారి యూజ్ చేస్తే చిన్న చిన్న నారులు బలంగా అవుతాయి, వేర్లు బాగా వస్తాయి. తర్వాత పత్తి మిరప పంటలో యూజ్ చేస్తే కొమ్మలు, పిలుపులు, ఆకులు పచ్చగా హెల్తీగా ఉంటాయి. సో పర్ లీటర్ 2 ml లాగా 20 days ఒక్కసారి గ్రోతింగ్ అంటే 40 days ఒక్కసారి దీన్ని పూత దశ వచ్చిన వరకు దీన్ని యూజ్ చేయొచ్చు. చిన్న చిన్న మొక్కలు పెద్దగా అవ్వడానికి సో బూస్ట్ వాళ్ళకి ఇస్తే ఎలాగ బలం వస్తుందో, ఎలాగ యాక్టివ్ ఉంటారో అదే విధంగా అగ్రిమిక్ లిక్విడ్ చిన్న చిన్న మొక్కలు స్ప్రే చేస్తే మొక్కలకి ఆకలి వేసి తిను అని కొత్త రంధ్రాలలో వెళ్ళి మొక్కని యాక్ట్ చేసి ఆ భూమిలో వేరుల ద్వారా ఎక్కువ పోషకాలను పిలిచి కిరాజన మొక్కలు ఎక్కువ జరగడానికి అగ్రిమిక్ గ్రాంట్స్ పనిచేస్తుంది. అలాగే ఫ్లవరింగ్ స్టేజ్ లో, ఫ్రూట్ డెవలపింగ్ స్టేజ్ లో అగ్రి హ్యూమిక్ లిక్విడ్ మనం యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఎక్కువ పువ్వులు వస్తాయి, నాణ్యతమైన పువ్వులు వస్తాయి, ఫ్రూట్ సైజ్ షేప్ కూడా మంచిగా వస్తుంది. ఎందుకంటే ఆ స్టేజ్ లో ఎక్కువ పోషకాలు అవసరం ఉంటది. ఆ టైంలో ఇచ్చిన వెంటనే ఎక్కువ మొక్కకి పోషకాలు అందిస్తుంది, పెంచుతుంది, దిగుబడి కూడా పెంచుతుంది. డ్రిప్ లో అయితే 500 ml, డ్రెంచింగ్ లో అయితే 500 ml స్ప్రే, పిచికారీ చేస్తున్నామంటే 2 ml గా స్ప్రే చేయాలి. సీడ్ ట్రీట్మెంట్ అయితే 5 ml నుంచి అవసరం ఉన్న వరకు యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి గోల్డ్. సో అగ్రి గోల్డ్ గ్రోత్ హార్మోన్స్ దీంట్లో ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఈ ఒక ప్రోడక్ట్ ఎలాగ పనిచేస్తుంది అంటే ఈజీగా చెప్తాను. సో మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ లాగా పనిచేస్తుంది. బూస్ట్, ప్రోటీన్ పౌడర్ లాగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ బూస్ట్, హార్లిక్స్, బోర్మిటా మనం ఎవరికి ఇస్తాం? ఒకసారి చాట్ బాక్స్ కమెంట్ చేయండి. బూస్ట్, బోర్మిటా, హార్లిక్స్ మనం ఎవరికి ఇస్తాం? బూస్ట్, బోర్మిటా, హార్లిక్స్, ప్రోటీన్ పౌడర్ ని మనం ఎవరికి ఇస్తాం? ఒకసారి చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అవసరం లేదమ్మా, కట్టాలి గొత్తులే నబ్బర్ పండి ఎస్. సో అలాగే దీంట్లో ప్రోటీన్ ఉంటది కాబట్టి, గ్రోత్ హార్మోన్స్ ఉంటది కాబట్టి, అలాగే లైవ్ బ్యాక్టర్ ఉంటది కాబట్టి, సో అగ్రి గోల్డ్ నారుమడిలో చిన్న చిన్న నారులకి, చిన్న చిన్న మొక్కలకి మనం స్ప్రే చేస్తే సో మొక్కలలో బలాన్ని పెంచి, ఇమ్యూనిటీ పవర్ ని పెంచి, వ్యాధి నిరోధశక్తిని పెంచి, వాతావరణ పరిస్థితులు సరిగా లేనప్పుడు కూడా సో మొక్కలలో కిరణజన్య సమక్రియ జరగడానికి, జీవక్రియలు జరగడానికి సో అగ్రి గోల్డ్ పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న మొక్కలకి అగ్రి గోల్డ్ ని స్ప్రే చేస్తే సో అన్ని మొక్కలు సమానంగా ఎదుగుతాయి, సమానంగా గ్రోతింగ్ ఉంటుంది. అలాగే కొమ్మలకి అంటే చిగులకి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. సో వర్డ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, లాంగ్వేజ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. బ్రాంచెస్ అంటే చిగులు అంటాం, కొమ్మలు అంటారు కొంతమంది. ఆ చిగులకి కొమ్మలకి ఉన్న డిస్టెన్స్ అంతరాన్ని తగ్గించి తక్కువ స్పేస్ లోనే ఎక్కువ చిగులు కొమ్మలు రావడానికి, ఆకులు పెద్దగా పచ్చగా రావడానికి, మొక్క ఆరోగ్యంగా ఉండడానికి, అన్ని మొక్కలు సమానంగా ఉండడానికి, అన్ని మొక్కలలో ఒక్కసారి పువ్వులు రావడానికి, కాళ్ళు పింటలు రావడానికి అగ్రి గోల్డ్ పనిచేస్తుంది. అంటే ఇది మొక్క ఎదగడానికి, పెరగడానికి పనిచేస్తుంది, పిలుపులు రావడానికి పనిచేస్తుంది, ఆకులు పెద్దగా పచ్చగా ఉండడానికి పనిచేస్తుంది, కిరణజన్య సమక్రియ కూడా
మంచిగా జరగడానికి, ఎక్కువ సార్లు జరగడానికి సపోర్ట్ ఇస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఈ యొక్క ప్రోడక్ట్ గురించి, మనకి ఫీవర్ ఉంటుంది. సో ఫీవర్ ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం. సో ఫుడ్ మనం సరిగా తినడం వల్ల చాలా వీక్ ఉంటాం, బెడ్ పైన రెస్ట్ తీసుకుంటాం. సో ఆ టైంలో మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ కూడా పనిచేయాలి, మన బాడీకి ఎనర్జీ తిరిగి రావాలి అంటే మనకి డాక్టర్స్ ఏమి ఇస్తారు? బెడ్ పైన పడుకుంటాం, రెస్ట్ తీసుకుని ఉంటాం. ఏమి ఇస్తారు డాక్టర్స్? ఇప్పుడు మనకి ఫుల్ వీక్ ఉంటాం, ఫుడ్ తినట్లేదు, మనకి ఎనర్జీ లేదు, ఇంజెక్షన్ కాదు, ఎస్ సలైన్, గ్లూకోజ్, అలాగే చెయ్యికి ఒక ఇంజెక్షన్ సెలైన్ పెట్టి గ్లూకోజ్ ని పంపిస్తున్నారు. గ్లూకోజ్ పంపించడం వల్ల మన బాడీకి ఎనర్జీ వస్తుంది, మనం యాక్టివ్ అవుతాం. మళ్ళీ మనం ఫుడ్ తింటాం, మన హెల్త్ మారిపోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతాం, మళ్ళీ మనం పని చేస్తాం, ఆకలి వేస్తుంది, మన హెల్త్ మంచిగా ఉంటుంది. సో అదే విధంగా వేడి, గాలి, చలి, తెగులు, వ్యాధులు, కలపు, బ్యాక్టీరియా, వైరస్ ఇటువంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు మొక్కలలో జరగాల్సిన జీవక్రియలు, కిరణజన సామగ్రి అన్ని ఆగిపోయి ఆకులు, చిగులు, పిలకలు, కొమ్ములు రావడం అన్ని కూడా స్లో అయిపోతుంది. ఎందుకు అది స్లో అయిపోతుంది, ఆగిపోతుంది, తగ్గిపోతుంది అంటే అక్కడ కిరణజన సామగ్రి స్లో అయిపోతుంది, నిదానం అయిపోతుంది. ఇక్కడ అగ్రి గోల్డ్ ని మనం స్ప్రే చేసి ఉంటే, వచ్చినాక స్ప్రే చేస్తే ఆటోమేటిక్ గా పత్రారంధ్రాలు ఓపెన్ అయ్యి మొక్క యాక్టివ్ అయ్యి ఎక్కువ సార్లు జీవక్రియలు, ఎక్కువ సార్లు ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటుంది మన అగ్రి గ్రాన్యూల్స్ ని యూజ్ చేయడం వల్ల. ఎస్, అందరికీ అర్థమైంది అనుకుంటా. అన్ని మొక్కలు సమానంగా ఎదగడానికి, కిరణజన సామగ్రి బాగా జరగడానికి, స్ట్రెస్ ని, ఒత్తిడిని తట్టుకోవడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, అలాగే ఒక దగ్గర మొక్కలు హైట్ ఉంటది, ఇంకొక దగ్గర హైట్ తక్కువ ఉంటది, అంటే ఎక్కువ తక్కువ అవడం, ఎక్కువ అంటే అటు ఇటు అవ్వడం, ఎక్కువ తక్కువ అవ్వడం, అదని హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ అంటాం. అంటే హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ ని కూడా క్లియర్ చేస్తుంది మన వెస్టీజ్ అగ్రి గోల్డ్. వెస్టీజ్ అగ్రి గోల్డ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని కూడా క్లియర్ చేస్తుంది మొక్కలలో. వెస్టీజ్ అగ్రి గోల్డ్ చిగురు కోసం, ఆకుల కోసం, గ్రోత్ కోసం అగ్రి గోల్డ్ ని స్ప్రే చేయాలి, పిచికారీ చేయాలి. గ్లూకోజ్ ఏ విధంగా బాడీలో వెళ్ళి మనకి ఎనర్జీ వస్తుందో, అదే విధంగా స్ప్రే చేస్తే మొక్కలు యాక్టివ్ అయ్యి మొక్కలకి ఎనర్జీ వచ్చి ఎక్కువ సార్లు కిరణజన సామగ్రి జరుగుతుంది, ఆహారాన్ని ఎక్కువ పీల్చుకుంటుంది, ఉపయోగించుకుంటుంది. దానివల్ల మనకి చిగులు, కొమ్మలు, ఆకులు గ్రోతింగ్ అనేది మంచిగా వస్తుంది. ఎప్పుడు దీన్ని యూజ్ చేయాలంటే నారుమడిలో 1 లీటర్ కి 1 గ్రామ్ లాగా యూజ్ చేసుకోవాలి. మిరపలో కూడా 1 గ్రామ్ లాగా యూజ్ చేసుకోవాలి. నర్సరీలో అయితే చిన్న చిన్న మొక్కలకి పర్ లీటర్ 1 గ్రామ్ లాగా యూజ్ చేయాలి. పత్తి, మిరప, సొరకాయ, బీరకాయ, వరిలో అయితే 20 days తర్వాత 5-6 ఆకులు వచ్చినాక స్ప్రే చేస్తే ఇంకా గ్రోతింగ్ మంచిగా వచ్చి, పిలుపులు బాగా వచ్చి, ఆకులు బాగా వచ్చి పంట మంచిగా వస్తుంది అగ్రి గోల్డ్ ని స్ప్రే చేయడం వల్ల. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి ప్రొటెక్ట్ వచ్చి, సో అంటే గోల్డ్ ని ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలి అందరూ కూడా రాసుకోండి. నారుమడిలో ఒకసారి స్ప్రే చేయాలి, 20 days ఒక్కసారి స్ప్రే చేయాలి. ఎన్ని క్రాప్స్, వరి, పత్తి, మిరప ఎన్ని క్రాప్స్ కి దీన్ని స్ప్రే చేయాలి. గ్రోత్ కోసం హైట్ రావాలా, ఆకులు రావాలా, పిలుపులు రావాలా, గోల్డ్ ని స్ప్రే చేయాలా. పర్ లీటర్ 1 గ్రామ్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్, ఆల్రెడీ చెప్పడం జరిగింది. వ్యాక్సిన్ లాగా ఈ యొక్క ప్రోడక్ట్ పనిచేస్తుంది. వ్యాక్సిన్, తెగులు రాకుండా. ఎగ్జాంపుల్ ఫంగస్ అనేది మట్టిలో ఉంటుంది, మట్టి నుంచి వస్తుంది, సీడ్స్ లో ఉంటుంది, సీడ్స్ నుంచి వస్తుంది, వాటర్ లో ఉంటుంది, వాటర్ నుంచి వస్తుంది, గాలిలో ఉంటుంది, గాలిలో నుంచి వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఫంగస్ అంటే ఏంటి? ఎప్పుడు ఫంగస్ వస్తుంది అంటే వాతావరణ పరిస్థితులు మారినప్పుడు, ఎక్కువ చలి వల్ల, ఎక్కువ వేడి వల్ల, ఎక్కువ మట్టిలో తడి ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ వానాలు వరదలు ఎక్కువ అవడం వల్ల కూడా ఈ ఫంగస్ అనేది వస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, క్లీన్ కల్టివేషన్, సరిగా స్వచ్ఛగా వ్యవసాయం చేయకపోయినా, కలుపు ఎక్కువ ఉండి కలుపు సరిగా తీయకపోయినా ఫంగస్ వస్తుంది. మొక్కలకి ఉన్న డిస్టెన్స్ అంతారని తక్కువ డిస్టెన్స్ లో నాటేస్తే సీడ్స్ ని వేస్తే ఇటువంటి ఫంగస్ వస్తుంది.
2 years ఒక్కసారైనా పంటని చేంజ్ చేయకపోతే మార్చకపోయినా కూడా ఫంగస్ వస్తుంది. కల్తీ జాతాలు యూజ్ చేసిన, లో క్వాలిటీ సీడ్స్ యూజ్ చేసిన ఫంగస్ వస్తుంది. ఆ ఊరిలో ఆ మట్టికి సూటబుల్ అయిన వెరైటీస్ యూజ్ చేయకపోయినా ఫంగస్ వస్తుంది. సో ఈ ఫంగస్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే పంటని మార్పించాలి, అవసరం ముందు తడినివ్వాలి, సీడ్ ట్రిప్పింగ్ చేయాలి, కల్తీ జాతాలు యూజ్ చేయకూడదు, మంచి క్వాలిటీ సీడ్స్ ని మనం యూజ్ చేసుకోవాలి. ఆ సీడ్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు క్వాలిటీ సీడ్స్ ని యూజ్ చేసి సీడ్ ట్రిప్పింగ్ మనం చేసుకోవాలి. తడి ఎక్కువైనప్పుడు, వాటర్ ఎక్కువైనప్పుడు, క్లైమేట్ చేంజ్ అయినప్పుడు వెంటనే అగ్రి ప్రొటెక్ట్ మనం స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ అందరూ చూస్తున్నారు. సో ఎండిపోవడం, కుళ్ళిపోవడం, అగ్ని తెగులు, బూడు తెగులు, మచ్చ తెగులు, ఎర్ర మచ్చ తెగులు, వేరు కుళ్ళిపోవడం, మధ్య మధ్యలో మొక్కలు చనిపోవడం, కాయ కుళ్ళిపోవడం, ఎండిపోవడం, ఇదే ఫంగస్ అంటాం. ఇదే సిమ్టమ్ ఫంగస్ లక్షణాలు. యూరియా ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా అగ్ని తెగులు వస్తుంది వరి పంటలో. సో అలాగే అగ్రి ప్రొడక్ట్ ని ఈ స్టేజ్ లో, లాస్ట్ స్టేజ్ లో అయితే రికమెండ్ చేయకూడదు. మనది ఓన్లీ ప్రివెంటివ్ 50% కన్నా ముందు ఉంటే సో అగ్రి ప్రొడక్ట్ ని మనం స్ప్రే చేయాలి. సో అగ్రి ప్రొడక్ట్ ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలంటే సో పర్ లీటర్ ఒక కేజీకి, ఒక కేజీ సీడ్స్ కి 5 to అవసరం ఉన్న వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ సీడ్స్ కి ఎంత అది కలిసిపోవడానికి, మిక్స్ అయిపోవడానికి ఎంత అవసరం ఉంటుందో అంతా ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలి. అలాగే నారుమడిలో కూడా దీన్ని మనం యూజ్ చేస్తే సో అక్కడ వేరుకుళ్ళు, కాండం దగ్గర కుళ్ళిపోవడం, అగ్గి తెగులు రాకుండా ఉంటుంది. నారుమడిని ఎలా చేయాలంటే నారు నాటేసిన రోజు నారు పీకదు కదా, సో ఆ వాటర్ బకెట్లో హ్యూమిక్ లిక్విడ్ కలుపుకొని అగ్రి ప్రొడక్ట్ కలుపుకొని ఆ రూట్ ని నారుని ముంచి ఒక 15 minutes ముంచి పెట్టి సీడ్ నాటి వేయడం వల్ల సో తెగులు రాకుండా కాపాడుకుంటుంది. మిగతా క్రాప్స్ కి పత్తి, మిరప, సొరకాయ, బీరకాయ, వంకాయ, మ్యాంగో, బత్తాయి, చీనా చెట్లు, అన్ని క్రాప్స్ కి సో క్లైమేట్ మారినప్పుడు ఎక్కడైనా మచ్చ తెగులు, బూడు తెగులు, వేరుకులు లక్షణాల సిమ్టమ్స్ కనిపించినప్పుడు వెంటనే అగ్రి ప్రొటెక్ట్ ని పర్ లీటర్ 1 to 2 grams లాగా స్ప్రే చేస్తే ఆ ఫంగస్ ఒకవేళ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా ఫంగస్ ఉంది అంటే ఫంగస్ ని వెతికి క్లియర్ చేస్తుంది అగ్రి ప్రొటెక్ట్. ఆ ఫంగస్ ని నాశనం అవడానికి, ఆ ఫంగస్ ఉన్న సో బాండింగ్ బ్రేక్ డౌన్ చేయడానికి అగ్రి ప్రొటెక్ట్ అన్నది పనిచేస్తుంది. సో పర్ లీటర్ 2 grams లాగా స్ప్రే చేయాలి. సో అలాగే అగ్రి నానటెకలో సూక్ష్మ పోషకాలు, ద్వితీయ పోషకాలు ఉంటుంది. సో అగ్రి ప్రొటెక్ట్ ని మనం 2 times యూజ్ చేయాలి. ఎప్పుడు అంటే డుక్కిలో ఒక్కసారి యూజ్ చేయాలి, తర్వాత వరి పంటలో అయితే డుక్కిలో ఒక్కసారి యూజ్ చేసి కంకి రాకముందు ఒక్కసారి స్ప్రే చేయాలి. పూత రాకముందు, పూత వచ్చినప్పుడు, కాయ వచ్చినప్పుడు, కాయ రాకముందు ఒకసారి స్ప్రే చేయాలి. ఇది అన్ని పంటలకి ఈక్వల్. డుక్కిలో అయితే 500 grams యూజ్ చేయండి, డిఏపి వరితో పాటు యూజ్ చేయండి, గ్రాండ్స్ తో పాటు రికమెండ్ చేయండి. ఇంకా కంకి రాకముందు స్ప్రే చేయండి పర్ లీటర్ 2 grams లాగా. పూత రాకముందు, పూలు మొగ్గులు రాకముందు ఒకసారి పర్ లీటర్ 2 grams లాగా స్ప్రే చేయండి. కాయలు రాకముందు, కాయ వచ్చినప్పుడు రాకముందు ఒకసారి 1 to 2 grams యూజ్ చేయండి. సో దీన్ని యూజ్ చేశారంటే బెనిఫిట్ ఏంటి, ఉపయోగాలు ఏంటంటే సో మొక్కలకి అవసరమైన అన్ని పోషకాలు దొరకడం వల్ల సో పంట దిగుబడి, తాలి గింజలు రావడం, పూలు మొగ్గులు రాలిపోవడం, కాయ సైజు సేపు తగ్గిపోవడం జరుగుతుంది. బట్ అగ్రి నానోటెక్ యూజ్ చేస్తే కాయ బరువు పెంచుతుంది, కాయ ఆకారాన్ని పెంచుతుంది, కాయ సైజు, షేపు, షైనింగ్, కాయ టేస్ట్, రుచిని పెంచుతుంది, కాయ మెరుపు, షైనింగ్ కూడా పెంచుతుంది. అగ్రి నానోటెక్ ని యూజ్ చేయడం వల్ల ఫ్రూట్ సైజ్, ఫ్రూట్ షేప్, ఫ్రూట్ కలర్, ఫ్రూట్ టేస్ట్ కూడా పెంచుతుంది అగ్రి నానోటెక్. అలాగే వరి పంటలో కంకి రాకముందు దీన్ని మనం స్ప్రే చేస్తే వచ్చిన కంకి చాలా పెద్దగా వస్తుంది. ఆ వచ్చిన కనికిలో పట్టదశలో ఆ గింజలు కూడా తాలి గింజలు రాకుండా క్వాలిటీ గింజలు, నాణ్యతమైన గింజలు కూడా వస్తుంది. 30 బస్తాలు పండిస్తున్న ప్లేస్ 40 బస్తాలు కూడా పండిస్తాం అగ్రి నానోటెక్ ని వాడడం వల్ల. ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తానంటే మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ సో ప్రతిసారి కూడా సో రాకముందు మనకి ఇక్కడ వరకు రాకముందు సో రష్యాలో ఒక్కసారి, ఇండియాలో ఒక్కసారి సో అది ఫ్రీ ట్రయల్ చేపిస్తారు. ఎందుకంటే ఆర్ఎండి డిపార్ట్మెంట్స్ మనకి 2 countries లో ఉన్నాయి. సో అక్కడ పొలములు వేసి రిజల్ట్ చూసి తర్వాతనే మనకి ప్రోడక్ట్ ని ఇస్తున్నారు మన వెస్టీజ్ కంపెనీ. సో అందుకే ఈ రోజు 20 years లో సో ఇటు 20 years లో నంబర్ 1 గా ఉంది, బెస్ట్ గా ఉంది అంటే దానికి ప్రొడక్ట్ క్వాలిటీ, ప్రొడక్ట్ దమ్ము ఉంది కాబట్టి.
సో సమ్ టైమ్స్ రిజల్ట్ రావాలా, కాంబినేషన్ రికమెండ్ చేయండి. కాంబినేషన్స్ ఇవ్వడం అనేది మీరు నేర్చుకోవాలి. 100% రిజల్ట్ వస్తుంది. సో అలాగే లాస్ట్ అగ్రిమాస్ వచ్చి సముద్రంలో పెరిగిన నాచు నుంచి అంటే సముద్ర నీళ్ళలో పాచి ఉంటాయి. ఆ సముద్ర నీళ్ళలో ఉప్పు, లవణాలు, ఖనిజాలు ఉంటాయి. ఆ బ్యాక్ వాటర్ లో నాచు పెరుగుంటది. ఆ ఆల్గే అంటాం, మెరీన్ ఆల్గే అంటాం. సో ఆ పాచి ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసిన పదార్థం అందరికి అర్థమైనట్టు ఈజీగా చెప్పాలి అంటే, సో ఏ విధంగా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి సో స్పిరులినా టాబ్లెట్స్ ని యూజ్ చేస్తున్నామో, అలాగే మొక్కలలో కూడా ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి మనం అగ్రిమాస్ ని యూజ్ చేయొచ్చు. బలం కోసం అగ్రిమాస్ ని యూజ్ చేయొచ్చు. రోజు 3 times తింటాం. ఆ 3 times తిన్నప్పుడు ప్రతి డే ఎవ్రీ డే మన బాడీకి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అలాగే న్యూట్రియంట్స్, ఇనార్గానిక్ కాంపోనెంట్స్, ఎంజిమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సరిగా లేదు అంటే మన బాడీలో బలం తగ్గిపోయి మనకి ఎక్కువ వ్యాధులు రావడం, మన లైఫ్ స్పాన్ తగ్గిపోవడం జరుగుతుంటది. అలాగే ఈ మొక్కలలో కూడా ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల పువ్వులు రావడం, మొగ్గులు రావడం, కాయలు రావడం, కాయలు రాలిపోవడం, పూలు రాలిపోవడం, పూలు రాకుండా ఉండిపోవడం, అలాగే మొక్క స్ట్రెస్ లో ఉండిపోవడం జరుగుతుంది. సో బట్ అగ్రిమాస్ ని మనం ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, పూత రాకముందు, పూత స్టార్ట్ అయినప్పుడు దీన్ని స్ప్రే చేస్తే ఒక రోజు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఏదైనా వేడి, గాలి, చలి, ఉప్పు, లవణాలు, ఖనిజాలు, కాలు, తెగులు, వ్యాధులు కలుపు వచ్చి మొక్క స్ట్రెస్ లో ఉంచుంటుంది. మొక్క ఒత్తిడిలో ఉంటుంది. అగ్రిమాస్ ని స్ప్రే చేస్తే వెంటనే మొక్కకి ఎనర్జీ వస్తుంది. మొక్కలో యాక్టివ్ అవుతుంది. చెట్లో యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ ఎలా అవుతుందంటే పత్రరంధ్రాలు ఓపెన్ అయిపోయి ఈ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఆకుల పత్రరంధ్రాల నుంచి వేరులకు వెళ్ళి, వేరుల నుంచి మళ్ళీ చిగురు వచ్చి, చిగురు నుంచి మొక్కల వివిధ భాగాలకు వెళ్ళడం వల్ల మొక్క కంప్లీట్ గా యాక్టివ్ అయిపోయి ఎక్కువ చిగులు, ఆకులు, పూలు, మొగ్గులు మంచిగా తయారవుతాయి. అంటే అగ్రిమాస్ ఎందుకంటే యాంటీ స్ట్రెస్ యాక్టివేటర్ గా పనిచేస్తుంది. అంటే ఇది స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా మొక్కలలో వేరు చిగుల వరకు నీటి సరఫరా, పోషకాల సరఫరాని స్టాప్ కాకుండా మూవింగ్ చేపిస్తుంది. ఒక మొక్క అలవాటు, ఎగ్జాంపుల్ మా ఆర్ట్కి ఒక అలవాటు ఉంటుంది. అలవాటు ఏంటి? ఆర్ట్ ఫంక్షన్ అంటే ఒక మీరు చాట్ బాక్స్ కమెంట్ చేయండి. ఆర్ట్ హృదయం. సో దాని ఫంక్షన్ అంటే ఒక అలవాటు ఉంటుంది. అలవాటు ఏంటి? ఒక మన ఆర్ట్ ఒక హ్యాబిట్ ఏంటి? ఎగ్జాంపుల్ కోసం మన ఆర్ట్ కి ఉన్న హ్యాబిట్ ఏంటి? చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. బీట్ కాదు. ఓకే, బీట్ ఓకే. తర్వాత పంప్, సర్కులేషన్. సర్కులేషన్ తెలుగులో ఏమంటారు? సర్కులేషన్. ఆర్ట్ నుంచి కాలు వరకు చేయికి మొత్తం ప్రసన్న సరఫరా. ఎస్. సో ఇక్కడ ఏంటంటే అగ్రిమాస్ ఎలా అంటే, సో మొక్కలు వాలిపోయి ఉంటే, మొక్క స్ట్రెస్ లో ఉంటే, వీక్ ఉంటే అగ్రిమాస్ ని స్ప్రే చేస్తే ఎనర్జీ వచ్చి నీటి సరఫరా, పోషకాల సరఫరా స్టాప్ కాకుండా మెటాబాలిక్ జీర్ణక్రియలు, జీవక్రియలు, చిన్న సమూహ స్టాప్ కాకుండా చూసుకుంటుంది అగ్రిమాస్. మొగ్గుల పువ్వుల కోసం అగ్రిమాస్ ని యూజ్ చేయొచ్చు. కాయలకు పువ్వు నుంచి కాయ మొగ్గు రావడానికి అగ్రిమాస్ పనిచేస్తుంది. మొగ్గు నుంచి పువ్వు అవ్వడానికి అగ్రిమాస్ సపోర్ట్ చేస్తుంది. పువ్వు నుంచి కాయ అవ్వాలంటే స్పరాగపర్షన్ జరగాలి. ఆ స్పరాగపర్షన్ జరగాలన్నా కూడా క్వాలిటీ ఫ్లవర్స్ కావాలి, ఫీమేల్ ఫ్లవర్స్ కావాలి. ఆ ఫ్లవర్స్ లో ఫర్టిలిటీ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. సో దానికి కూడా పెంచుతుంది అగ్రిమాస్. పువ్వుల కోసం, మొగ్గుల కోసం స్ట్రెస్ ని తగ్గించడానికి అగ్రిమాస్ పనిచేస్తుంది. మా మ్యాంగో ఎక్కువ పువ్వులు కావాలా, కంకి బాగా రావాలా, కాయ పెద్దగా పొడుగు రావాలా, అగ్రిమాస్ ని స్ప్రే చేయాలి. ఎస్. సో అలాగే నెక్స్ట్ వచ్చి అగ్రిమాస్ ని డ్యూరింగ్ స్ట్రెస్ పీరియడ్ లో యూజ్ చేయాలి. అంటే గాలి, వేడి, చలి, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు, వాటర్ లేనప్పుడు యూజ్ చేస్తే అప్పుడు కూడా జీవక్రియలు, కిరణజన సమక్రియ జరుగుతుంటది. అలాగే ఫ్లవరింగ్ స్టేజ్ లో, ఫ్రూట్ డెవలపింగ్ స్టేజ్ లో, పానికల్ ఫార్మేషన్ అంటే కంకి వచ్చినప్పుడు పొట్ట దశలో దీన్ని రికమెండ్ చేస్తే మనకి ఎక్కువ 30 to 40% ఎక్కువ దిగుబడి రావడం, పూలు రావడం, మొగ్గులు రావడం, కంకి రావడం, గింజలు మంచిగా రావడంలో సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ పోషకాలు అనేది సో కంప్లీట్ గా దీంట్లో ఉంటది కాబట్టి మాసలో. ఎస్. పర్ లీటర్
2 ml లాగా స్ప్రే చేయాలి. లాస్ట్ ప్రోడక్ట్ అగ్రి అక్వా జెల్. సో అగ్రి అక్వా జెల్ హైడ్రోజో పాలిమర్స్ నుంచి చేసిన పదార్థం. దీన్ని మనం డుక్కిలో దున్నప్పుడు యూజ్ చేస్తే, ఎథనాల్ వేసినప్పుడు, నాటేసినప్పుడు, ఉప్పు భూమిలో, చౌడు భూమిలో దీన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే నీటి నిల్వ తక్కువ ఉంటుంది, నీరు పట్టుకున్న గుణం తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ఉప్పు భూమిలో, చౌడు భూమిలో వరి పంటలకి యూజ్ చేసుకోవాలి. అలాగే అగ్రి అక్వాజల్ ని ఒక్కసారి మనం యూజ్ చేసి ఉంటే, ఎకరికి ఒక 1 kg మనం యూజ్ చేసి ఉంటే, వాటర్ ఎక్కువ అయినప్పుడు, నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఆ నీరుని, వాటర్ ని పీల్చుకుంటది, అబ్జర్వ్ చేసుకుంటది. తర్వాత ఆ మట్టిలో ఎప్పుడు తడి తగ్గిపోతుందో, మాయిశ్చర్ తగ్గిపోతుంటుందో అసలు నీళ్ళుగా మారుస్తుంటది. అంటే ఒక్క డే 1 నుంచి డే లాస్ట్ వరకు మట్టిలో ఉండాల్సిన తడి, మొక్కల వేరులకి అవసరమైన తడిని ఉంచుతుంది మన అగ్రి అక్వాజల్. వాటర్ ఎక్కువ అయినప్పుడు పీల్చుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ తక్కువ అయినప్పుడు రిలీజ్ చేస్తుంది. మొక్క పొదలలో వేరులకి మట్టిలో తడి ఎంత, మొక్కలకి తడి, మాయిశ్చర్ ఎంత అవసరం, తేమ ఎంత అవసరమో అంతే మెయింటైన్ చేస్తుంది అగ్రి అక్వాజల్. వేరు కొలిపోవడం, ఫంగస్ రావడం, తెగులు రావడం కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే మనం ఇస్తున్న రసాయనిక ఎరువులు మొక్కల వేరులు తీసుకోవాలి, అందుబాటులో ఉండాలి, వేస్ట్ అవ్వకూడదు, కొట్టుకు వెళ్ళిపోకూడదు. అక్వాజల్ పనిచేస్తుంది. వేరులు మంచిగా రావాలన్నా మట్టిలో తడి కరెక్ట్ గా ఉండాలి. అలాగే మనం ఇస్తున్న రసాయనిక ఎరువులు అందుబాటులో ఉండాలి, మొక్కల వేరులకి అది అందాలన్న. అలాగే ఎక్కువ వానల వల్ల వాటర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వెళ్ళినప్పుడు ఆ భూమిలో ఉన్న పోషకాలు, సారమైన భూమి కూడా కొట్టుకు వెళ్ళిపోతుంటది. ఎక్కువ రోజులు వాటర్ ఒక స్థలంలో ఉండి ఆ వాటర్ కిందికి వెళ్ళిపోతే, సైడ్ కి వెళ్తే, దాంతో పాటు ఆ పోషకాలు కూడా, డిఏపి, యూరియా, ఈ ఫర్టిలైజర్స్ కూడా, న్యూట్రియన్స్ కూడా వెళ్ళిపోతుంది. ఆవి తర్వాత ఎక్కువ వేడి వల్ల, టెంపరేచర్ వల్ల కూడా ఆవి కూడా అయిపోతుంది. అగ్రి అక్వాజల్ యూజ్ చేస్తే ఆ పోషకాలు కిందకి కరిగి వెళ్ళిపోవడం కూడా కంట్రోల్ ఆపుకుంటుంది, పట్టుకొని ఉంచుకుంటుంది. వేడి వల్ల అంటే సన్లైట్ వల్ల టెంపరేచర్ కూడా ఆవి అయిపోవడం కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే మట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కొట్టుకోవడం కూడా కంట్రోల్ చేస్తుంది. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే 50% వాటర్, నీరు ఉపయోగించడం అవసరం తగ్గిస్తుంది. అలాగే రసాయనిక ఎరువుల అవసరం కూడా 40% తగ్గిస్తుంది. సో దీని వల్ల పంట దిగుబడి, పంట నాణ్యత మంచిగా వస్తుంది. ఎందుకంటే డే 1 నుంచి డే లాస్ట్ వరకు మొక్కల వేరుల దగ్గర అవసరమైన తడిని మెయింటైన్ చేస్తుంది, పిహెచ్ ని మెయింటైన్ చేస్తుంది. అలాగే సాయిల్ కార్బన్ ని కాపాడుకుంటుంది, సాయిల్ పిహెచ్ ని మెయింటైన్ చేస్తుంది. సూక్ష్మ జీవికి బతకాలన్నా కూడా సమ్ టైమ్స్ ఏమైపోతుంది, రసాయనిక ఎరువులు యూజ్ చేసినాక వేడి ఎక్కువ అయిపోతే, సో టెంపరేచర్ వల్ల సూక్ష్మ జీవులు కూడా చనిపోతాయి. బట్ ఇక్కడ తడి ఉంటే నో సైడ్ ఎఫెక్ట్. సో అలాగా అగ్రి అక్వాజల్ ని సో డుక్కిలో ఒకసారి, భూమి, చోటు భూమిలో నాటేసినప్పుడు ఒకసారి యూజ్ చేసుకోవాలి. నారులు చనిపోకుండా, నారులు కూడా ఎత్తుగా ఉండాలి. అలాగే మిగతా క్రాప్స్ కి కూడా అంతే. నాటేసిన ముందు, నాటేసినప్పుడు, సీడ్స్ వేసినప్పుడు కూడా అగ్రి అక్వాజల్ ఎరువులతో పాటు, మట్టితో పాటు, గ్రాండ్స్ తో పాటు మిక్స్ చేసి మనం యూజ్ చేస్తే, సో లాస్ట్ వరకు అవసరమైన తడిని పెంచి మనకి పంట దిగుబడి, నాణ్యత మంచిగా వస్తుంది. పర్ ఎకర్ 1 kg లాగా దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. అలాగే సో తర్వాత నెక్స్ట్ డే మనం ఇంకా స్ట్రెస్ కూడా డిస్కస్ చేద్దాం. వాటర్ స్ట్రెస్ అంటే మొక్కల పొదల్లో నీళ్ళు ఎక్కువ అయినప్పుడు వేరులు కొల్లిపోవడం, ఆకులు వాలిపోవడం, దీనికి పరిష్కారం ఏంటి? ఎక్కువ వేడి వల్ల పువ్వులు, మొక్కలు వాలిపోవడం, దీనికి పరిష్కారం ఏంటి? ఉప్పు నెలలో, చౌడు నెలలో మొక్కలు వేరులలో నీళ్లు తాగడానికి, పోషకాలను తీసుకోవడానికి, గ్రహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. దాని వల్ల పువ్వుల, మొక్కల ఉత్పత్తి, కాయల ఉత్పత్తి పెరగడం తగ్గిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి? నెక్స్ట్ సెషన్స్ చూద్దాం. అలాగే పిహెచ్ లో ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా పోషకాల లోపం అన్నది, అలాగే నీటి నిల్వ తక్కువ ఉంటుంది, దీనికి పరిష్కారం డిస్కస్ చేద్దాం. అలాగే పోషకాల లోపం, దీనికి పరిష్కారం ఏంటి? నీళ్లు లేనప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? అలాగే నీళ్ళు ఎక్కువైనప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? గాలి, చెట్టు ఎక్కువ దీనికి పరిష్కారం ఏంటి? అలాగే పూలు వాలిపోవడం, దీనికి, అలాగే ఫంగస్, మచ్చ తెగులు, గూడు తెగులు, కాయ కూలిపోవడం, ఎండిపోవడం, వాడిపోవడం. సో ఇలా ఉన్నప్పుడు అన్నిటిగా ఉంటుంది. అన్నిటిగా ఉన్నప్పుడు శ్రమట క్లోజ్ అయిపోతుంది. శ్రమట క్లోజ్ అయినప్పుడు కిరణ సంఖ్య జీవక్రియ కూడా స్టాప్ అయిపోతుంది. సో దీనికి పరిష్కారం ఏంటి డిస్కస్ చేద్దాం. ఆకు ముడతకి ఏంటి పరిష్కారం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్ లో. ఈ పచ్చ పురుగు, వేరు పురుగుని పరిష్కారం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియల్ బ్లైట్, టానికా బ్లైట్, పోమోగ్రానైట్ లో కూడా బ్లైట్, సిట్రస్ క్యాంకర్, ఫ్రూట్ స్పాట్, లీఫ్ స్పాట్, బ్యాక్టీరియల్ విల్ట్. సో దీనికి పరిష్కారం ఏంటి డిస్కస్ చేద్దాం. అలాగే కలుపు ఎక్కువ ఉన్నప్పుడు మొక్కల వేరులు, మెయిన్ క్రాప్ మొక్కల వేరులు వెళ్ళడానికి స్థలం ఉండదు. చుట్టుపక్కల ఉన్న పోషకాలు, నీళ్ళు కూడా మెయిన్
క్రాప్ తీసుకోవడం వల్ల, సో కలుపు తీసుకోవడం వల్ల మెయిన్ క్రాప్ సరిగ్గా దొరకపోవడం వల్ల పసుపు రంగులో మారి పంట దిగుబడి తగ్గిపోతుంటుంది. దీనికి పరిష్కరిద్దాం. సో అలాగే స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, సో భూసారం తగ్గిపోయి, పోషకాలు తగ్గిపోయి, కర్బన పదార్థం తగ్గిపోయి, నీరు పెట్టిన గుణం తగ్గిపోయి, వానపమ్మ లేకపోవడం వల్ల అటువంటి భూమిలో మట్టిలో వ్యవసాయం చేస్తే మనకి తక్కువ నాణ్యత, తక్కువ దిగుబడి వస్తుంది. బట్ డే 1 నుంచి డే లాస్ట్ వరకు అగ్రి ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేస్తే మనం జీవించడానికి, మనం ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఏ విధంగా మనం సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నామో, బూస్ట్ హాలిక్స్, బోర్మిటా, సిర్లాక్ యూజ్ చేస్తున్నామో, అదే విధంగా మొట్టి ఆరోగ్యానికి, మొక్కల ఆరోగ్యానికి, సూక్ష్మ జీవుల ఆరోగ్యానికి మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ కూడా పనిచేస్తే, సో డే లీడర్స్ డోంట్ వరీ, డియర్ ఫార్మర్స్ డోంట్ వరీ, మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా మనం ఈజీగా డే 1 నుంచి డే లాస్ట్ వరకు మొక్కకు అవసరమైన పోషకాలు, మొక్కల పొదలు అవసరమైన pH, మొక్కకి అవసరమైన నీళ్లు పట్టుకున్న గుణ మట్టిలో మొక్కకు అవసరమైన పోషకాలు, అలాగే సేంద్రియ కర్బన పదార్థం, ఆ పోషకాలు అన్ని కూడా కరెక్ట్ గా మట్టిలో ఉంచి మొక్కలో జరగాల్సిన జీవక్రియలు, కిరణజన సమక్రియలను కూడా ఆపుకోకుండా పెంచి, సో మనకి ఎక్కువ దిగుబడి నాణ్యతని అందిస్తుంది అగ్రి ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం వల్ల. సో అలాగే ఇక్కడ రిజల్ట్ ని కూడా మనం చూడొచ్చు. సో దీని గురించి మనం ఫైనల్ గా లాస్ట్ ఇంకొక రోజు దీన్ని కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెషన్ లో వరి క్రాప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫైనల్ గా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాం అనుకుంటున్నా. సో మీరు ఎస్ అని కమెంట్ చేస్తే, ఓకే అంటే ఆ విషయాల్ని నేను మీకు చెప్తాను. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా ఎలా చెప్పుకోవాలి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా టీమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అగ్రికల్చర్ ఒక్కసారి వాడిపిస్తే మళ్ళీ వాడాలి, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాడాలి, రీపర్చేసింగ్ బాగా జరగాలి, బలవంతంగా మనం ఇవ్వకూడదు అంటే, ఒక్కసారి ఇన్ఫర్మేషన్ కావాలంటే చాట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరు కూడా జాగ్రత్త గమనించండి. సో ఈ రోజు నుంచి నిజం చెప్తున్నా, నేనైతే డిసైడ్ అయిపోయినా, చేసిన పని, చేసిన వర్క్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లవ్ చేయాలి, లైక్ చేయాలి, మనం ఇష్టపడాలి. మనం చేసిన పనిని లైక్ చేయాలి, లవ్ చేయాలి, ఇష్టపడాలి, రెస్పెక్ట్ చేయాలి. ఒక పని చేస్తున్నామంటే ఆ ఒక్క పనిని పర్ఫెక్ట్ గా మనం చేయాలి, లేకపోతే మనం దాన్ని చేయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి, సో ఎలాగా వర్క్ చేయాలంటే, ప్రతిరోజు చలికాలం అస్సలు ఇబ్బంది లేదు, మంచి ఒక స్వెటర్ తీసుకోండి, మంచిగా షూ తీసుకోండి, మంచిగా హ్యాండ్ గ్లోవ్స్ తీసుకోండి, నెక్ కి ఒక ఇయర్ కి కాటన్ పెట్టుకోండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock చలికాలం, ఓకే, 7 o'clock మీరు లేచి ప్రతిరోజు 5 నుంచి 10 మంది ఫార్మర్స్ ని, రైతుల్ని మీరు కలవండి. కలిసిన వెంటనే ఇలా ఒక ఊరికి వెళ్ళండి. ఒక ఊరికి వెళ్ళి అక్కడ పెద్దగా 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళని కలిసి మాట్లాడి, మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ని చూసి, పదండి పొలంకి వెళ్దాం, మొక్కల్ని చూద్దాం, మీ ఊరిలో ఇలా మీరు వ్యవసాయం చేస్తాం మాకు తెలిసింది, డాటా వచ్చింది, అందుకే వచ్చాం, రండి పదండి మన పొలంకి వెళ్దాం, మొక్కల్ని చూద్దాం, చూసే రికమెండ్ చేస్తాం, మన ప్రోడక్ట్ ఇలా ఉంటది, మొత్తం వాడకపోయినా సగం వాడండి, నచ్చుతేనే మొత్తం వాడండి అని చెప్పి, సో అక్కడ మీరేం చేయాలి, అక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఒక 5 years నుంచి, ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేశారో, ఏ క్రాప్ ని పంటల్ని పండించారో, ఆ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో వచ్చిన తెగులు, వ్యాధులు ఏంటి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చింది అన్నది మీరు డైరీలో రాసుకోండి. దానికి ఏమేమి స్ప్రే చేశారు, ఏమేమి వాడారు అది కూడా నోట్ చేసుకోండి. తర్వాత ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ప్రజెంట్ ఉన్న మొక్కల్ని చూసి, దానికి మన కంపెనీ ఉన్న ప్రొడక్ట్స్ తో పాటు మన దగ్గర లేనవి, పురుగు మందులు లేనవి, బయటతో పాటు
కాంబినేషన్ మీరు ఇచ్చారంటే 100% రిజల్ట్ వస్తుంది. పెట్టుబడి తగ్గించడం అన్నదే మన గురి. మన ఏమేంటంటే పెట్టుబడి తగ్గించాలి, రిజల్ట్ అనేది మంచిగా రావాలి, కాంబినేషన్స్ మనం రికమెండ్ చేసుకోవాలి. ప్రతిరోజు 10 మంది కలిసి మాట్లాడితే అక్కడ ఇద్దరు వాడితే 3 months లో 130 60 90 అంటే అంటే ఎగ్జాంపుల్ ఏంటిది 180 ఫార్మర్స్ రైతులతో 100 ఫార్మర్స్ కూడా మీరు పర్మనెంట్ గా మీరు ఉంచుకుంటే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు, వాళ్ళు కూడా కనెక్షన్ ఇస్తారు, వాళ్ళు కూడా వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారు, వేరే వాళ్ళకి చూపిస్తారు. దాని వల్ల మనకి టీమ్ బిల్డ్ కూడా అవుతుంది. ప్రతి ఊర్లో టీం ఉంటే అగ్రికల్చర్ లో మనకి మంచి బిజినెస్ వస్తుంది. సో ఆ బిజినెస్ ఆ నమ్మకం రావాలంటే చాలా మంది ఏం చేస్తున్నారు, గ్రానల్స్ దుక్కిలో వాడేస్తున్నారు 8తో పాటు, అంతే. తర్వాత మీరు ఎవరు వెళ్ళట్లేదు, ఇంకా మర్చిపోతున్నారు. అలా ఉండకూడదు. ఒక్కసారి ప్లాట్ ఇచ్చారా మళ్ళీ 20 days పోవాలి, 40 days కి పోవాలి, 60 days కి పోవాలి, 80 days కి పోవాలి, చూస్తూ ఉండాలి. ప్రొడక్ట్స్ ని రెగ్యులర్ గా చూస్తూ అవసరం అక్కడ ఏముంటుంది, ఏమి తక్కువ ఉందో ప్రాబ్లం దానికి అదే రికమెండ్ చేస్తూ ఉండాలి. ప్రాబ్లం ఐడెంటిఫై ఏదైనా ఒక చిన్న మార్పు ఉందా, చిన్న చైనీస్ కనిపిస్తుందా, తెగులు ఉందా, ముడత ఉందా, చనిపోతున్నాయా, ఎండిపోతున్నాయా, సో దానికి అప్లైన్స్ కాంటాక్ట్ అవుతూ, ట్రైనర్స్ ని కాంటాక్ట్ అవుతూ ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయండి. సో ఇంకా నేను నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ప్రమోట్ చేయాలా, ఏ విధంగా టీం బిల్డ్ చేసుకోవాలన్నది. సో నాకైతే నమ్మకం ఉంది. సో మీరందరూ కూడా ఫీల్డ్కి వెళ్తారు, ప్రమోట్ చేస్తారు అన్న నమ్మకం అయితే నాకుంది. నేను కూడా మీ సపోర్ట్ ఉంటాను. సో అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ రోజు జరిగిన సెషన్ మీకు ఏమనిపించింది, ఎలా మీకు అర్థమైంది? సో ఆ ఫీడ్బ్యాక్ చాట్ బాక్స్ లో మీరు ఒకసారి మీ ఫీడ్బ్యాక్ ని ఒకసారి షేర్ చేసుకోండి.